దేవుని మహాకృపతో వరంగల్ పట్టణంలో దేవుణ్ణి ప్రేమించే వాక్యం పట్ల ఆసక్తి కలిగిన ప్రియులైన మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ విలువైన సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి తండ్రైన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ ప్రత్యేకమైన ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకమైన అంశం మీరు చూస్తున్నారు. క్రైస్తవ్యానికే శ్రమలెందుకు అని. క్రైస్తవ్యానికే శ్రమలెందుకు? ప్రస్తుత కాలంలో కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు భారతదేశంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట క్రైస్తవులపై దాడులు అనేవి సహజమైపోయాయి. ఈరోజు చివరికి మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఇవి రోజు రోజుకు పెరిగిపోతూ ఉండటం, ఇప్పుడిప్పుడే క్రైస్తవ్యంలోనికి వచ్చి నిలబడుతున్న బలహీనులైనటువంటి వారు ఇంకాస్త బలహీనపడటానికి, క్రీస్తుకు సత్యానికి దూరం అవటానికి అవకాశం ఉన్న పరిస్థితుల్లో అలాంటి వారందరినీ వాక్యం చేత తిరిగి నిలబెట్టడానికి, వాక్యంతో వారిని బలపరచడానికి ఈ ప్రత్యేకమైన కార్యక్రమం, ఈ ప్రత్యేకమైన అంశం. ప్రపంచంలో ఎన్నో మతాలుండగా అందులో భారతదేశంలో కూడా ఎన్నో విభిన్నమైనటువంటి మతాల సమ్మేళనముగా భారతావని ఉంటే, ఇందులో ప్రత్యేకించి ఒక క్రైస్తవ్యంపై ఎందుకు దాడులు జరుగుతున్నాయి? క్రైస్తవ్యంలో ఉన్నవారినే లేదా క్రైస్తవులైన వారినే ఎందుకు శ్రమ పెడుతున్నారు? క్రైస్తవులను మాత్రమే ఎందుకు హింసిస్తున్నారు? నిన్నటి వరకు జరిగిన, మరి ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల కాలంలో, అలానే అంతకుముందు జరగలేదు అని నేను అనటం లేదు, కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో మరి ఎక్కువగా మనం వింటున్నది, మనం చూస్తున్నది, విశ్వాసులను భయభ్రాంతులకు గురి చేస్తుండగా ఒకవైపు, మరోవైపు సేవకులైన వారిపై దాడులు చేస్తున్నారు. ఇంకోవైపు ప్రార్థనా మందిరాలపై వాటిని పడగొట్టే, ధ్వంసం చేసే పని, మరొక వైపు అతి దారుణంగా, అతి భయంకరంగా క్రీస్తు కొరకు, బైబిల్ కొరకు, చివరికి క్రీస్తుకు జన్మనిచ్చిన పవిత్రమైన తల్లి మరియమ్మ గారి కొరకు కూడా మాట్లాడుతున్న ఆ మాటలు వింటున్నప్పుడు చాలా మనసుకు వేదన కలుగుతుంది. ఇవన్నీ ఒకవైపు, బైబిల్ను చించుతున్నటువంటి దృశ్యాలు, వీడియోలు, చివరికి వాటన్నిటినీ కూడా చింపి కుప్పగా పోసి, మరికొన్ని సందర్భాలలో డైరెక్ట్గా బైబిల్ని లాక్కొని నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి నింపంటిస్తుంటే, అవి కాలిపోతుంటే చుట్టూ నిలబడి వికటాటాసం చేస్తున్నటువంటి మనుషులు, ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు, నిజంగానే వింటున్నప్పుడు క్రైస్తవులకు ఆవేశం రాదా? వస్తుంది. బాధ కలగదా? కలుగుతుంది.
ఎందుకు క్రైస్తవ్యం మీద ఇంత పగ? ఎందుకు క్రీస్తు మీద ఇంత ద్వేషం? ఎందుకు క్రైస్తవ స్త్రీలు సువార్తకు వెళితే స్త్రీలను కూడా చూడకుండా ఎన్ని భయంకరమైన మాటలు మాట్లాడారో మీరు చూసే ఉండొచ్చు కొన్ని వీడియోలలో. వెనక బూతులు తిట్టేవాళ్ళు ఒకరైతే, జడల పట్టి లాగిన వాళ్ళు ఇంకొందరైతే, వారు కొంగులాగిన వాడు మరొకడైతే, కొట్టిన వాళ్ళు ఇంకొందరు. మచిలీపట్నం ప్రాంతంలో అయితే సువార్తకు వెళితే సువార్తికుల పైన పేడనీళ్ళు చల్లారు. ఇక ఛత్తీస్గఢ్ అటువైపుగా మనం వెళితే ప్రతిరోజు ఎక్కడో ఒక చోట పాపం అమాయకులైన క్రైస్తవులను చూసి వారి మీద భౌతిక దాడులకు దిగటం నిత్యకృత్యంగా మారిపోయింది. కొన్ని చోట్ల చర్చిస్ను తగలబెట్టేస్తుంటే, వాటిని పడగొడుతుంటే ఎందుకు క్రైస్తవ్యం మీద ఇంత పగ? ఎందుకు క్రైస్తవ్యానికి ఇన్ని బాధలు, క్రైస్తవ్యానికి ఇన్ని శ్రమలు? మీరు ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. నిజమే, క్రైస్తవ్యంపై జరిగినన్ని దాడులు, క్రైస్తవులకు కలిగినన్ని శ్రమలు, క్రైస్తవులను హింసించినన్ని విధానాలు ఏ మతంలో ఉన్న లేదా ఏ నమ్మకాలలో ఉన్న వారిపై కూడా ఇన్ని మనం చూడలేదు, వినలేదు. అందుకే మనకు ఒక ప్రశ్న వస్తుంది ఇప్పుడు, అసలు మనకే ఎందుకు ఇన్ని శ్రమలు, మనకే ఎందుకు ఇన్ని బాధలు, మనల్ని ఎందుకు వీళ్ళు ఇంతగా టార్గెట్ లక్ష్యంగా చేసుకొని ఎందుకు క్రైస్తవ్యాన్ని ఇంతగా హింసిస్తున్నారు అనే ఒక ప్రశ్న అన్నది తప్పనిసరిగా ఒక సగటు క్రైస్తవుని, సామాన్య క్రైస్తవునికి రాక మానదు. మరి వచ్చినప్పుడు సమాధానం కావాలి కదా. ఆ సమాధానమే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం, మనం వినబోతున్నాం ఈ పాఠం. ప్రియులారా, ఒక విషయం మీకు తెలియాలి. క్రైస్తవ్యానికి పునాది, క్రైస్తవ్యానికి ప్రారంభం ఎవరు? క్రీస్తు. క్రీస్తు లేకపోతే క్రైస్తవ్యం లేదు కదా. క్రీస్తు లేకపోతే క్రైస్తవ్యం లేదు. ఏ క్రీస్తుపై మనం కట్టబడ్డామో, మళ్ళా చెప్తాను, ఏ క్రీస్తుపై మనం కట్టబడ్డామో ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు యేసుక్రీస్తు. అదే కదా మత్తయి సువార్త. త్వరగా తీయాలి, త్వరగా చదవాలి, త్వరగా తీసి త్వరగా చదవాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద, ఈ బండ మీద, ఈ బండ అంటే ఆయనే, ఈ బండ క్రీస్తే. పౌలుగా చెప్తారు, కన్ఫర్మ్ చేస్తారు కదా కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో. ఆ బండ ఎవరంటారు? కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనమా? ఆ బండ క్రీస్తే. ఈ బండ మీద, మళ్ళా మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. అంటే నాపై, నా మీదనే, నేనే మూలరాయి. అదే కదా యేసుక్రీస్తు గురించి పౌలు గారు కానీ, మరి ముఖ్యంగా పౌలు గారే, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను కట్టిన పునాదిపై మనమంతా కట్టబడుచున్నారు, మీరందరూ కట్టబడ్డారు అన్నది ఎఫెసీ పత్రికలో చెప్పిన మాట.
అంటే యేసుక్రీస్తు లేకపోతే అపోస్తలులు లేరు, యేసుక్రీస్తు లేకపోతే ప్రవక్తలు లేరు, యేసుక్రీస్తు లేకపోతే క్రైస్తవ్యం లేదు. అంటే ఈ క్రైస్తవ్యానికి మూలం, ఈ క్రైస్తవ్యానికి కారణం క్రీస్తు. ఇది మీరు ఒప్పుకుంటే, ఇది మీరు నమ్మాలి. మరి ఇప్పుడు క్రైస్తవ్యానికి కారణమైన, క్రైస్తవ్యానికి మూలమైన, క్రైస్తవ్యానికి పునాది అయిన యేసుక్రీస్తును మనం చూసినప్పుడు ఆ యేసుక్రీస్తు జీవితం ఎలా ఉంది? పునాది ఆయనే కదా. మరి పునాది ఎలా ఉంది? పునాది వేశాడు? పునాది రాయి అనుకుంటే యేసుక్రీస్తు, ఆయన జీవితం ఏంటి, ఆయన బ్రతుకేంటి, పునాది ఎలా ఉంది అనే ఒక విషయాన్ని మళ్ళీ మనం బైబిల్లోకి వెళ్ళి చూసామనుకోండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక మనకు తెలిసిన మాట, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, ఎన్నో మార్లు చదువుకున్న మాట. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయ్యున్న దినములలో, ఎవరు శరీరధారి అయ్యున్న దినములలో? యేసుక్రీస్తు. మర్చిపోకూడదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు హెబ్రీ గ్రంథకర్త. ఓకే, యేసుక్రీస్తు శరీరధారి అయి ఎంతకాలం ఉన్నాడు ఆయన శరీరధారిగా? ప్రశ్న, ఎంతకాలం ఉన్నాడు శరీరధారిగా? 20 ఏళ్ళు ఉన్నాడా? 25, 30, 40, 50? 33.5 సంవత్సరాలు ఉన్నాడు. 33.5 సంవత్సరాలలో ఆయన సేవ ప్రారంభించింది 30వ ఏట. 30వ ఏట బోధ ప్రారంభించాడు. 3.5 సంవత్సరాల పాటు పరిచర్య చేశాడు. ఆ 3.5 సంవత్సరాలలోనే యేసుక్రీస్తుల వారు ముఖ్యంగా 5 ప్రాంతాలకు తిరిగాడు. ఒకటి పైన దెకపొలి అయితే గలిలయ, సమరయ, యూదయకు ఆవల ఉన్నటువంటి పెరయ, యోర్దాను అద్దరి ప్రాంతము అంటారు, యోర్దాను అవతల ప్రాంతం పెరయ. ఈ 5 ప్రాంతాలలో 3.5 సంవత్సరాలలో యేసుక్రీస్తుల వారు చేసినటువంటి పరిచర్య. ఓకే, ఆయన బ్రతికిన కాలం 33.5 సంవత్సరాలైతే ఈ 33.5 సంవత్సరాలు ఆయన శరీరధారిగా ఉన్నది నిజమైతే, ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో ఎలా ఉన్నాడు అని చెప్తున్నాడు అక్కడ. ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను అన్నాడు. మహారోదన, కన్నీళ్ళు. కేవలము ఆయన శరీరధారిగా ఉన్నటువంటి ఆ దినాలలో 40 days కాదు, ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో కేవలం ఒక 1 year కాదు, శరీరధారిగా ఉన్న అన్ని దినాలలో, అంటే ఆయన జీవిత కాలం అంతా, ఆయన బ్రతుకు కాలం అంతా. మనం ఏమనుకుంటామంటే యేసుక్రీస్తు బాధపడింది ఎప్పుడు అనంటే, ఎవరిని అడిగిన ఏం చెప్తారు అనంటే, సిలువ వేసే రోజు యేసుప్రభు చాలా బాధపడ్డాడండి అనుకుంటాం మనం. ఆ ఒక్కరోజు అంటే కేవలము సిలువ వేయబడిన రోజు తప్ప మిగతా రోజుల్లో యేసుప్రభుకు బాధ లేదా? మిగతా రోజుల్లో యేసుప్రభుకు శ్రమ లేదా? మిగతా రోజుల్లో యేసుప్రభు రోధించలేదా? కన్నీళ్లు పెట్టుకోలేదా? అంటే బైబిల్ సరిగా చదువుకోలేదన్నమాట. కేవలము యేసుక్రీస్తు మరణించిన ఆ ఒక్కరోజు మాత్రమే ఆయన జీవితంలో శ్రమ కాదు, ఆయన బ్రతుకు కాలమంతా కూడా చాలా బాధపడ్డాడు అన్నది ఇక్కడ రాసిన మాట, ఇక్కడ మనం చదువుకున్న మాట. అప్పుడు మీరు అనొచ్చు, ఏమండి జీవితకాలం అంతా కూడా శ్రమలు అని మీరు ఎలా అండి చెప్పగలరు అంటే, కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు యేసుక్రీస్తుల వారిని ఆయన సేవ ప్రారంభించిన తర్వాత, ముఖ్యంగా సేవ ప్రారంభించిన తర్వాత మీరు చూడండి, సేవ ప్రారంభించిన తర్వాత సమాజానికి ఆయన మంచి చేస్తూ మేలు చేస్తూ వెళ్ళిపోతున్నాడు. ఆయన సమాజానికి మంచి బోధిస్తూ వెళుతున్నాడు. మంచి చేసుకుంటూ, మేలు చేస్తూ, మంచి సంగతులు బోధిస్తూ సమాజాన్ని సంస్కరించే పనిలో ఉంటే, ఒకవైపు ఆయన వలన అన్ని మేలులు పొందుకుంటూనే
మరోవైపు ఆయన మీద వేసినటువంటి నిందలు, ఆయన అవమానపరిచిన విధానం ఆయనని ఎంత గాయపరిచిందో మనం ఊహించవచ్చు. అప్పుడప్పుడు మీరు కూడా అంటారు, ఏమండి వాళ్ళకి నేను చాలా మేలు చేశానండి, వాళ్ళు నా కోసం తప్పుగా మాట్లాడుతున్నారని నాకు తెలిసి నా మనసంతా చాలా బాధతో ఉందండి అని అంటారు. నువ్వు ఎవరో ఒకరికి మేలు చేసినందుకు ఆ ఒక్కరు నీ కోసం తప్పుగా మాట్లాడారని తెలిస్తే నీకు ఎంత బాధ అయితే, యేసు ఎంత మేలు చేశాడు చెప్పండి. నువ్వు ఎంతమందికి అన్నం పెట్టావో నాకు తెలీదు, కానీ యేసుప్రభు ఎప్పుడు అన్నం పెట్టినా 1000 మందికి పెడతాడు. మనం ఏదో అనాథాశ్రమానికి వెళ్ళి 10 మంది 20 మందికి పెట్టి ఫోటోలు దిగేసి తెల్ల పేపర్లో చూసుకొని పొగిపోతుంటాం, స్టేటస్లో పెట్టుకుంటాం, ఓ నాన్న హడబుడి చేస్తుంటాం మనం ఒకసారి చేసి. మరి యేసుప్రభు ఎప్పుడు భోజనం పెట్టిన ఎంతమంది పెట్టేవాడు? ఎప్పుడు భోజనం పెట్టినా వేలల్లో ఉంటుంది సంఖ్య, మర్చిపోకూడదు, ఎప్పుడు వేలల్లో ఉంటుంది. ఇక ఆయన రోగుల దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఆయన వద్దకు వచ్చిన ఏ రోగైనా మళ్ళీ తిరిగి రోగంతో వెళ్ళడానికి వీల్లేదు. రోగం పోగొట్టుకుని వెళ్ళేవాడు. రోగంతో వస్తాడు, ఆరోగ్యంతో వెళతాడు. మీకు అర్థమైందా? రోగంతో రావాలి, ఆరోగ్యంతో వెళ్ళిపోవాలి. యేసుప్రభు దగ్గరికి వస్తే దయ్యం పట్టిన వాళ్ళను బాగు చేయలేదా? వదిలించలేదా? వదలగొట్టేశాడు. అంటే ఆయన చేసినటువంటి మేలుడు సమాజానికి, చివరికి అందరూ కలిసి ఆయన అంటున్న మాట ఏంటంటే, దయ్యాలను వదలగొడుతుంటే ఆయన వైపు చూపించి వేలు, ఈడికి దయ్యం పట్టిందిరా అంటున్నారు అందరు కలిసి. ఆయన దయ్యాలకు అధిపతి అని మాట్లాడుతున్నారు. 5 రొట్టెలు 2 చేపలతో ఒక సందర్భంలో 5,000 మంది, మరో సందర్భంలో 7 రొట్టెలు కొన్ని చేపలతో 4,000 మందికి ఆయన భోజనం పెడితే అందరూ కడుపు నిండా తిన్నారు. ఒకసారి 7 గంపలు మిగిలాయట, మరోసారి 12 గంపలు ఎత్తారట. తినగా కడుపు నిండా తిన్నారు, పీగల వరకు తిన్నారు. తిన్నవారందరూ మళ్ళీ యేసుప్రభుని చూపించి ఏమంటున్నారు తెలుసా? ఏడు తిండిపోతు కదా, ఆయన తిండిపోతా. యేసుప్రభుని చూసి త్రాగుబోతూ అంటున్నారు, మతి చలించిన వాడు అంటున్నారు. ఇంకా ఎంత అన్యాయంగా మాట్లాడారు అంటే, నీ పుట్టుకు కూడా సరిగా లేదు చూసుకో అంటున్నారు యేసుప్రభును. నీ పుట్టుకు కూడా సరిగా లేదు. ఇవన్నీ విన్నాడా? అన్నీ విన్నాడు. ఇవన్నీ వినపడుతున్నప్పుడు ఎలాంటి తట్టుకోగలడు, ఎలాంటి భరించగలడు? ఒక్కసారి మీరు ఊహించండి. మానసిక వేదన, మనసులో నెమ్మదుండదు. మహానుభావుడు చాలా నలిగిపోయి ఉంటాడు ఇవన్నీ వింటున్నప్పుడు. చివరికి ఆయన ఇంకా బాగా ఇబ్బంది పెట్టిన విషయం ఏంటంటే, తనను అప్పగించేవాడు కూడా తన పక్కనే ఉండటం. మనకు తెలిసిందనుకోండి, ఎవరైనా మన గురించి మన పక్కనే ఉన్న వాళ్ళు ఎవరైనా మన కోసం అటు ఇటుగా ఉన్నారని తెలిసిందనుకోండి, అరే మనకు కొంచెం దూరం పెట్టి అంటాం మనం. ఎందుకైనా మంచి దాన్ని కొంచెం దూరం పెట్టు అంటాం. ఎందుకు? వాడు ఈ మధ్యకాలంలో కొంచెం తేడాగా కనబడుతున్నాడు మనకు, లేదా మనమేనా దూరంగా ఉందాం, ఏదో మొత్తానికైతే మనం జాగ్రత్త పడతాం. మరి యేసు ప్రభు సంగతి ఏంటి? అప్పగించేది ఆడే. నాతో కలిసి భోజనం చేసిన వాడే నా మీదకు మడమనెత్తినవాడు అన్నాడు. నాతో కలిసి భోజనం చేసిన వాడే నా మీదకు మడమనెత్తేవాడు, నాకు విరోధిగా మారేవాడు, నన్ను అప్పగించేవాడు. తెలిసి కూడా ఎలా పడుకుంటున్నాడండి వాడితో కలిసి, ఎలా కూర్చొని భోజనం చేస్తున్నాడండి, ఎలా ప్రయాణం చేయగలుగుతున్నాడండి. అంటే ఇవన్నీ కూడా నిజంగా యేసుక్రీస్తుల వారిని ఎంత ఇబ్బంది పెట్టే విషయాలు. మరోవైపు స్వకీయులు నమ్మట్లేదు, ఆయన సొంత వాళ్ళు నమ్మట్లేదు. సొంత వాళ్ళు నమ్మకపోగా కనీసం చేర్చుకోవటం లేదు ఇంట్లో. ఇవన్నీ యేసుక్రీస్తుల వారి జీవితంలో ఆయన ఫేస్ చేసిన, అనుభవించిన బాధలవన్నీ. రైట్. ఒకసారి సాతాను వాడు సామాన్యుడు కాదు. మళ్ళీ చెప్తున్నాను, సాతాను వాడు సామాన్యుడు కాదు. ఒక విషయం అండి, ఇప్పుడు నీకు నాకు మనం ఏంటండి యేసుక్రీస్తుతో పోల్చుకుంటే ఏంటి? మనం ఆయనతో మనం ఏ విషయంలో మనం పోల్చుకోగలమంట చెప్పండి? ఆయన కాలి గోటికి కూడా, ఆయన పాదాల కంటిన ఆ ధూళి కూడా మనం సరిపోవు. అంటే నథింగ్ మనం ఆయన ముందు. అటువంటప్పుడు నీకే సాతానుగాడు ఇన్ని శ్రమలు కలగజేస్తున్నప్పుడు, నీకే ఇన్ని బాధలు కలగజేస్తున్నప్పుడు, వాడు నిన్నే ఇంత శోధిస్తున్నప్పుడు, యేసుక్రీస్తును వాడు ఎంత బాధ పెట్టాలి, యేసు ప్రభుల వారికి ఎన్ని శ్రమలు కలగచేయాలి, ఆయనను ఎంతగా శోధించాలో ఒక్కసారి నువ్వు ఆలోచించు.
ఎందుకంటే పునాది అయిన యేసును పడగొడితే చాలు, క్రైస్తవ్యం అన్నది ఉండదు ఇక ప్రపంచంలో. కనుక పునాదినే అప్పుడప్పుడు అంటుంటారు, ఒరే వీణ్ణి వాణ్ణి ఎందుకురా కొడితే కుంభస్థలాన్ని కొట్టాలరా అంటారు అప్పుడప్పుడు, చూసారా? అసలు మెయిన్ ఎవడైతే ఉన్నాడో ఆ నొక్కను కొట్టామని కూడా అంత పరారైపోతారు. అలా జరిగింది కదా, గొల్యాతును కొడితే అందరూ ఏమైపోయారు? పారిపోయారు. ఫిలిస్తీన్లంతా ఆన్ని చూసుకొని వెనకాల ఉండి విజిల్ చేస్తున్నారు, వెనకాల ఉండి చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే వాడు ఆకారం ఎప్పుడైతే అలా నేలకు వెనకకు పడిపోయిందో ఒక్కడుంటే ఒకటి అక్కడ. ఇంకా ఎందుకు? వాళ్ళంతా నమ్ముకుంది వీణ్ణే. ఇక పైగా ఆడిని కొట్టిన తర్వాత దావీదేమైనా సామాన్యంగా మామూలుగా ఉంటాడు, పరిగెత్తుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళకి ఇంకా భయం వేసిపోయింది. పరిగెత్తుకుని వెళ్ళి ఆడిపై కూర్చొని వాడి వరలో ఉన్న కత్తి తీసి వాడి తల తీసేసి ముక్కలు ముక్కలుగా చేసి దేహాన్ని ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తుంటే ఫిలిస్తీన్లు ఎవడండి రాగలడు ఆయన ముందుకు? భయం. అలానే సాతాను వాడు కూడా ఏం ఆలోచించాడో తెలుసా? అసలు మూలం ఎవరు? యేసుక్రీస్తు. ఆయన కొట్టాలి. ఆయన ఒక్కని కొడితే చాలు, యేసును ఒక్కని పడగొడితే చాలు. అందుకే మొట్టమొదటగా యేసుక్రీస్తుల వారిని ఆయనను శోధనకు గురి చేసిన సమయంలో వచ్చాడు కదా, మహానుభావుడు సేవ ప్రారంభం అన్నాడు. అంతే, బాప్తిస్మం తీసుకున్నాడు, సేవ ప్రారంభించాలనుకున్నాడు. ఆయన ప్రార్థనకి వెళ్ళాడు 40 దినాలు, శక్తి కొరకు, సిద్ధపాటు కొరకు. అంతే, ఎప్పుడైతే 40 దినాలు పూర్తయిపోయాయో వాడు ప్రవేశించాడు. ఇక నువ్వు వెళతావా సేవలోకి? ఇప్పుడు నువ్వు వెళతావా ప్రపంచంలోనికి? నువ్వు వెళ్ళి మాట్లాడతావా ఏంటి? అందరికీ మంచి చేస్తావా? మేలు చేస్తావా? అందరినీ వైపు తిప్పేసుకుంటావా? అంటే నీ మరణం ద్వారా ఏంటి? నన్ను చంపేద్దామని? ఇప్పటి వరకు ఏలుతుంది నేను కదా ఈ ప్రపంచాన్ని, ఇప్పటి వరకు అధికారం నాది కదా, ఇప్పటి వరకు నా అధికారములో ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని నేను ఏలుబడి చేస్తున్నటువంటి నన్ను త్రోసేసి నువ్వు లాగేసుకుంటావా ఈ అధికారం, ఈ ప్రభుత్వం అని యేసును ఎలానైనా దారి తప్పించాలి, యేసును ఎలానైనా పడగొట్టాలి అని వాడు చేసిన ప్రయత్నం అక్కడ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అన్ని యేసు కళ్ళ ముందు పెట్టాడు. వాడు అన్ని ట్రై చేశాడు, ఏ ఒక్కదానికి పడిపోలేదు. అప్పుడు వాడి ప్రయత్నాన్ని మానుకోక ప్రజల్లో నుంచి తీసుకొని వచ్చాడు, ప్రజలను రేపడం ప్రారంభించాడు అక్కడి నుంచి. అందుకే యేసుక్రీస్తుల వారి జీవితం మనం కేవలం ఆ ఒక్కరోజు చనిపోయిన ఆ ఒక్కరోజు మాత్రమే ఆయన జీవితంలో కన్నీళ్ళు, ఆయన జీవితంలో రోదన, ఆయన జీవితంలో శ్రమలు అని అనుకోవటం అన్నది తప్పు అని చెప్పడానికి ఇవన్నీ మీకు చెప్తున్నాను. అంటే ఇక్కడ మనం చదువుకున్న ఈ మాట హెబ్రీ పత్రిక, మరలా అక్కడికి వచ్చేద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఆయన శరీరధారి యేసుక్రీస్తు శరీరధారి అయ్యున్న దినములలో అని బ్రాకెట్లు 40 అనేది లేదు, దినములలో అన్నాడు. అంతే, అంటే ఆయన శరీరముతో ఉన్న అన్ని దినాలు అనగా 33.5 సంవత్సరాలు అని అర్థం. ఆ దినాలలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ అన్నాడు. ఇక్కడ కన్నీళ్ళు అనేవి చాలా చిన్నది, కానీ రోదనలో మరలా మహారోదన. మనం అనుకుంటాం ఏంటంటే చాలామంది గట్టిగా ఏడ్చారనుకోండి, ఏడ్చారండి అంటాం. కొంతమంది గట్టిగా ఏడవరు, కానీ కంట్లో నీళ్ళు తిరిగిపోతుంటాయి. కొంతమంది చూస్తుండగానే కంట్లో నుంచి నీళ్ళు రాలిపోతుంటాయి. కంట్లో నీళ్ళు తిప్పుకున్నా, కంట్లో నుంచి నీళ్ళు రాలిపోతున్నా వాళ్ళని కూడా చూసి ఏంటంటే ఏమండి ఏడుస్తున్నారండి అంటాం. కొంతమంది గట్టిగా ఏడుస్తుంటారు, వెక్కి ఏడుస్తుంటారు. కానీ కొంతమంది ఉంటారు కంట్లో నీళ్లు తిరగవు, కంట్లో నుంచి నీళ్లు రాలవు, బయటికి శబ్దం రాదు, కానీ మనసులో ఎంత 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 వేదనకు లోనవుతుంటారో అది కనబడదు.
ఎక్కువగా పురుషులు. స్త్రీలలాగా వెంటనే కంట్లో చీలు వచ్చేస్తాయి వాళ్ళకు, రావు రావు కదా. అలా అని వాళ్ళు బాధపడట్లేదు, వాళ్ళు దుఃఖపడటం లేదు, వాళ్ళు ఏడవటం లేదని అనుకోవటం చాలా తప్పు. సామెతల గ్రంథంలో మంచి పాట ఉంటుందిలేండి. పైకి వారు ఆ నవ్వుచుండినను వారి హృదయంలో ఏముంటుందంటాడు? దుఃఖం. వారు బయటికి వారు నవ్వుచుండినను వారి హృదయంలో ఏముంది? దుఃఖం ఉండవచ్చును అంటాడు. కనుక ఏదో బయటికి చక్కగా కనబడుతున్నంత మాత్రాన వారి మనసుల్లో బాధ లేదు, వారికి ఏ కష్టము లేదు, వారికి ఏ శ్రమ లేదు, వారికి ఏ దుఃఖము లేదని మాత్రం మీరు అనుకోకూడదు. ప్రత్యేకంగా సేవకులుగా మా గురించి మాత్రం మీరు అస్సలు అలా అనుకోకండి ఎప్పుడు. ఎందుకంటే ఏమండి, అందరి ముందుకు రావాలి, అందరి ముందు కూర్చోవాలి, అందరి ముందు నిలవబడాలి, మాట్లాడాలి అంటే కొంచెం చక్కగా మాట్లాడాలి కదా, మరి ఏం చేస్తాం, తప్పదు కదా అని టై కట్టుకుంటారు, కోటేసుకుంటారు, చక్కగా వాక్యం చెప్తుంటారు. కనుక ఇది పైన ఉన్నటువంటి ఇది ఏదైతే ఉందో దీన్ని చూసేసి ఇక వాళ్ళకి మనసులో ఏ బాధ లేనట్టుంది, ఏ కష్టము లేనట్టుంది, ఏ శ్రమ లేనట్టుంది, ఏ సమస్య లేనట్లుంది కదా అని మీరు అనుకున్నారు అని అంటే తప్పులో కాలేసినట్టు, పప్పులో కాదు. అంటే మీరు తప్పుగా అనుకున్నట్లు అని అర్థం. అంతే కదా. ఒకవేళ మీరు అనుకోవచ్చు మీకున్న కష్టం వచ్చింది, మీరు ఏదో శ్రమల్లో ఉన్నారు అని. మీరు పడుతున్న కష్టం అన్నది ఏదైతే ఉందో అంతకన్నా ఎక్కువ కష్టాల్లోనే ఉంటాడు సేవకుడు ఎప్పుడు. ఎందుకంటే ఒక విశ్వాసిగా నీకే అంత కష్టాన్ని తీసుకొచ్చాడు అని అంటే వాడు సాతాను. నిన్ను నిలబెట్టేవాడు సేవకుడైతే ఆ సేవకుడికి ఇంకెంత కష్టాన్ని పెట్టాడు అనేది మీకు అర్థం కావాలి. అక్కడే మీ స్థాయిలో మీకుంటుంది, మా స్థాయిలో మాకుంటాయి. మనందరికీ ముందున్నవాడు పునాది ఎవరు? యేసుక్రీస్తు. మరి ఆయన్ని వాడు ఇంకెంత బాధ పెట్టుంటాడో అన్నది మీరు ఆలోచించండి. అదే ఇప్పుడు చదువుకుంటున్న మాట అన్నమాట. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో శరీరధారి అయ్యున్న దినములలో, శరీరధారి అయిన దినములలో మహారోదనము అన్నాడు. ఆ మాట చదువుతున్నప్పుడే గుండెల్లో పిండేసినట్టుగా ఉంటుందండి. మహారోదన, రోదన అంటేనే చాలా ఎక్కువ, అందులో మరల మహారోదన. ఏమండి, ఎప్పుడు ఏడ్చినట్టు కనపడదు కదండి. యేసుక్రీస్తుల వారు కన్నీళ్ళు విడిచాడు అని కేవలం ఒక 2 సందర్భాలలో, అది కూడా లూకా గారు ఒకసారి రాస్తారు, తర్వాత యోహాను గారు ఒక సందర్భంలో రాస్తారు, అంతే కదా. ఒక సందర్భంలోనేమో లాజరు చనిపోయినటువంటి ఆ సందర్భంలో యేసు కన్నీళ్ళు విడిచిన రాస్తాడు 11వ అధ్యాయంలో. మరొక సందర్భంలో లూకా గారు వచ్చేసేమో ఆయన యెరూషలేము విషయమై ఏడ్చి అని ఒక సందర్భంలో చెప్పాడు, అంతే. కానీ ఇక్కడ మాత్రం అలా చెప్పట్లేదు ఆయన గ్రంథకర్త. ఆయన శరీరధారి అయి ఉన్న దినాలన్నిటిలో మహారోదనము అన్నాడు. ఏంటి అంటే అది బయటికి కనిపించే రోదన కాదు, కానీ మనసులో చాలా బాధ, చాలా 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 బాధలు. అందుకే మీరు ఎప్పుడు కూడా మీకు వచ్చిన కష్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని, ఇంకెవరికి లేవు కష్టాలు, నాకే ఉన్నాయి కష్టాలు, నాకే వచ్చాయి కష్టాలు, నాకే ఎందుకు వస్తున్నాయని మీకు మీరుగా అనుకొని, మీకు మీరుగా ఇంకా 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 ఆలోచించుకొని దయచేసి ఏమంటారు, ఆ డిప్రెషన్లోనికి వెళ్ళే ప్రయత్నం చేయకండి దయచేసి. కాకపోతే ఏంటంటే నీ కష్టాలు నీకు తెలుసు, నా కష్టాలు నాకు తెలుసు. నీతో చెప్పినప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది, నువ్వు నీ కష్టాలు నాకు చెప్పినప్పుడు నాకు తెలుస్తుంది. ఇక్కడ అందరికీ కష్టాలు ఉన్నాయి, కష్టాలు లేని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, ఎవరు మీలో నాకు ఏ ఆరోగ్య సమస్య లేదన్న వాళ్ళు ఉన్నారా? చేస్తున్నారు అనుకోండి, ఏ చెయ్యి లేవదు. నాకు ఏది లేదన్నారు అనుకోండి, అప్పుడు మళ్ళీ ల్యాబ్కి తీసుకెళ్ళిపోయి ఒకసారి టెస్ట్ చేపితే కానీ అన్ని బయటపడవు. నీకు తెలియదు, బోళ్ళు ఉంటాయి లోపల. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైందనమాట, మొత్తానికైతే అందరికీ రోగాలు ఉన్నాయి, పోనీలేండి, ఒక దాంట్లో ఈక్వల్ అయిపోయాం. మొత్తానికైతే అందరూ రోగులే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి అన్నట్లు ఏ భేదము లేదు, అందరూ రోగులే అన్నాడు. రెండోది వచ్చేసి పోనీ ఆర్థిక సమస్యలు అంటారా?
ఏమన్నా ఆర్థిక సమస్య లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఏ ఒక్క చేయకు లేవదు. అందరికీ అప్పులు, అందరికీ సమస్యలు. ఏమంటే సమస్యలు లేని వాళ్ళంటూ ఉండరు. మళ్ళా చెప్తున్నాను, అందరికీ ఉంటాయి. మీరు ఏమనుకుంటున్నారంటే మీకు వచ్చిన కష్టం, మీకు వచ్చిన శ్రమ అది మీకు మాత్రమే తెలుసు కనుక, మిగతా వాళ్ళ కష్టాలు శ్రమలు మీకు తెలియవు కనుక వాళ్ళకి లేవనేటువంటి ఒక ఆలోచన నీ మనసులో అది చాలా పెద్దగా చేసుకొని ఊహించేసుకొని నీ కష్టాన్ని ఇంకా ఎక్కువ చేసుకుంటున్నావు, నీ ఆరోగ్యాన్ని ఇంకా ఎక్కువ పాడు చేసుకుంటున్నావు. వద్దు, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేద్దాం. పునాది ఆయనే కదా. ఆయన మహారోదనముతోనూ, మళ్ళీ ఎబ్రీ పత్రిక 5:7లో ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని చెబుతూ, ఆ తర్వాత మరియు ఆయన తర్వాత ఆయన కుమారుడై ఉండి, ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. మనం ఎప్పుడు 7వ వచనం చదువుకున్నాం, కానీ ఆ తర్వాత మాట మనకు చాలా అవసరమైన మాట. మరియు ఆయన కుమారుడై ఉండి, ఎవరికి? తండ్రికి, దేవునికి. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. బాగుంది. తాను ఆయన కుమారుడై ఉండి అన్నాడు. ఆ మాట చూడండి అక్కడ, ఆయన కుమారుడై ఉండి అన్నాడు. ఎవరికి కుమారుడండి? సృష్టికర్తకు. 3 లోకాలను కలగచేసిన, 3 లోకాల అధిపతి అయిన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ఆయన కుమారుడుగా ఈ లోకానికి వస్తే, అంత గొప్పవాడైనటువంటి ఆ తండ్రికి ఈయన కొడుకుగా ఉన్నప్పటికీ ఆయన కుమారుడై ఉండి కూడా ఏంటట? శ్రమలు. కుమారుడై ఉండి కూడా ఏంటట? శ్రమలు. అంటే ఇప్పుడు మనకేం అర్థం కావాలి? అంత గొప్ప తండ్రికి అంత గొప్ప కుమారుడై ఉండి ఆయనకే ఏమి తప్పలేదు? శ్రమలు. ఆయనకే ఏ తప్పలేదు? శ్రమలు తప్పలేదు. మరి ఆయనకే శ్రమలు ఉన్నప్పుడు నీకుండవా, నాకుండవా, మనకు ఉండకూడదా? ఒక్కసారి మనం ఇలా ఆలోచిద్దాం. ఇంకొక విషయం చెప్తాను. అసలు యేసుక్రీస్తు జీవితంలో ఏ తప్పైనా ఉందా? యేసుక్రీస్తు జీవితంలో ఏ తప్పైనా ఉందా? యేసుక్రీస్తు జీవితంలో ఆయనలో ఏ లోపమైనా మీకు తెలుసా? ఆయనలో ఏ పాపమైనా ఉందా? ఉందా? లేదు. పాప చాలా కష్టపడ్డారు వెతుకుదామని, ఏమంటే ఎక్కడైనా దొరుకుతాడేమోనని, పట్టుకుందామని. కొంతమందిని పెట్టి వదిలేశారు, ఇంకా మా వల్ల అవ్వట్లేదు, ఎక్కడ దొరకట్లేదు అని. మీకు తెలుసు కదా, పాప దానియేలు లాంటి వాడిని పట్టుకుందామని చాలా ట్రై చేశారు. దానియేలు లాంటి వాడిని పట్టుకుందామని ట్రై చేస్తే, ఈడు మనకి ఎందులో దొరికేటట్టుగా లేడురా ఒక్క విషయంలో, వాళ్ళ దేవుడి విషయంలో తప్ప, ఆ విషయంలో ఈయన కానీ మనం కానీ కాస్త మన ఒత్తిడికి బాగా అతనిపై మనం ప్రెజర్ తీసుకురాగలిగితే అప్పుడు మనం అనుకున్నది సాధించవచ్చు అని కుట్ర చేశారు అక్కడ. దానియేలు విషయంలో తనతో పాటు ఉన్నటువంటి మిగతా ప్రధానులు అసూయతో. మరి యేసుక్రీస్తు విషయంలో చాలా కష్టపడ్డారండి పాపం, చాలా కష్టపడ్డారు. ఏమండి ఎంత కష్టపడ్డారంటే, కొన్ని సందర్భాలలో ఆయన బాగా మాట్లాడించి విస్తారంగా మాట్లాడించి, ఎందుకయ్యా విస్తారంగా మాట్లాడిస్తున్నారు అని అంటే, అలా విస్తారంగా మాట్లాడిస్తేనైనా కానీ ఏదో ఒక మాట ఆయన నోట్లో నుంచి దొరకకపోతాడా తప్పుగా? ఆ మాట పట్టుకొని అక్కడిక్కడ రాళ్లతో కొట్టి చంపకపోతామా? కానీ పాపం చాలా సందర్భాలలో వాళ్ళు ఆయన పట్టుకుందామని వచ్చేసి వాళ్ళే పట్టుబడి వెళ్ళిపోతారు. ఆయనను పట్టుకుందామని వస్తారు, వాళ్ళు పట్టుబడి వెళ్ళిపోతారు. ఆయన అవమానపరుద్దామని వస్తారు, వాళ్ళు అవమానించబడి వెళ్ళిపోతుంటారు. ఎక్కడా ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఆయన చేసిన సవాలు కూడా మీకు తెలుసు కదా. నాలో పాపం ఉందని మీలో ఎవడు చెప్పాడు? వాళ్ళకే వెతికే వాళ్ళతోనే చెప్పాడు, వెతుకుతున్న వాళ్ళతోనే చెప్పాడు. ఆయనలో పాపాన్ని వెతికే ప్రత్యేకమైనటువంటి ఒక ప్రత్యేకమైన ఏజెన్సీ ఉంది, ఒక ప్రత్యేకమైన గుంపు ఉంది. అదే శాస్త్రుల పరిచయాల గుంపు. వాళ్ళ పని ఏంటంటే, వాళ్ళ డ్యూటీ ఏంటంటే, యేసుక్రీస్తులో ఎక్కడైనా కానీ ఏదైనా మనకు లోపం దొరకదా? అలాంటి వారు వందలాది మంది, వేలాది మంది ప్రజలందరూ ఉంటుండగా
యేసు మహానుభావుడు నిలబడి చెప్పిన మాట, నాలో పాపముందని మీలో ఎవడైనా స్థాపించగలడేమో, ఒక్కరు లేవండి అన్నాడు. ఒక్కరు లేవండి, ఒక్కరు ఏదైనా ఒక విషయం చెప్పండి. అంత సైలెంట్. ఎందుకు చెప్తున్నానంటే, ఏ పాపము లేకుండగా అంత పవిత్రంగా బ్రతికిన ఆ యేసుక్రీస్తుకి ఏమి తప్పలేదు. మరి నీకు రాకూడదా? ఇప్పుడు మనకు రాకూడదా? ఏ పాపము చెయ్యని యేసు ప్రభుకే శ్రమలైనప్పుడు ఉదయం లేస్తే రాత్రి పడుకునేంతవరకు పాపపు ఆలోచనలు, పాపపు చూపులు, పాపపు మాటలు, పాపపు చేతలు, పాపపు నడత, నీకు శ్రమలు రాకూడదా? ఓకే, ఇదంతా ఒకవైపు. అసలు క్రైస్తవ్యానికి ఎందుకు శ్రమలు? ఎందుకు క్రైస్తవుల మీద ఎందుకు ఈ దాడులు? ఎందుకు క్రైస్తవులు ఎందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు? క్రైస్తవ్యాన్ని ఎందుకు హింసిస్తున్నారు? క్రైస్తవ చర్చిల్లో ఎందుకు పడగొడుతున్నారు? క్రైస్తవులను మాత్రమే ఎందుకు దూషిస్తున్నారు? ఎందుకు క్రైస్తవులను అవమానపరుస్తున్నారు? వారి మీదనే ఎందుకు భౌతిక దాడులకు దిగుతున్నారు? వారిని ఎందుకు అత్యంత కిరాతకంగా చంపుతున్నారు? చివరికి ఎందుకండి క్రైస్తవ్యం పైన ఇవన్నీ కూడా? అంటే అసలు క్రైస్తవ్యానికి పునాది, క్రైస్తవ్యానికి మూలం క్రీస్తు అయితే, ఆ క్రీస్తు జీవితాన్ని చూసినప్పుడు ఆ క్రీస్తు జీవితం నిండా మనకేం కనబడుతున్నాయట? ఇప్పుడు మనం చదువుకున్న మాటలో శ్రమలు కనబడుతున్నాయి. ఆయన జీవితంలో ఈ శ్రమలు ఎందుకు అని అంటే, కిందికి వచ్చేసరికి అన్నాడు ఆయన 5వ అధ్యాయంలో మనం చదువుకున్న ఈ మాట, ఇప్పుడు చదువుకున్న మాట, ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను అన్నటువంటి ఒక మాట చూస్తుంటే, అంటే శ్రమలు మంచికే, శ్రమలు మేలుకే. శ్రమలలో ఆయన ఏం నేర్చుకున్నాడట? విధేయత నేర్చుకున్నాడా యేసుక్రీస్తుల వారు? అవును. చివరికి ఆ విధేయత ఆయన పరలోకానికి ఆయన పరలోకానికి క్వాలిఫై. అలానే శ్రమలు వద్దని కాదు, శ్రమలు రావద్దని కాదు, శ్రమలు రావాలి. ఆ శ్రమలను తట్టుకోగలిగే, సహించగలిగే శక్తిని, ఓపికను దేవుణ్ణి మనం అడగాలి తప్ప, అసలే శ్రమలు రావద్దు అని మాత్రం మనం అనుకోవటం అన్నది చాలా తప్పు. చాలామంది తెలియకుండా ప్రార్థన చేస్తుంటారు. శ్రమలు రావద్దని కాదు, శ్రమలు వచ్చినా ఆ శ్రమలను సహించగలిగిన, ఆ శ్రమలను తట్టుకోగలిగిన శక్తిని, ఓపికను ప్రసాదించు తండ్రి అని మనం అడగాలి. ఇప్పుడు శ్రమలు వద్దు అని మనం కాసేపు అనుకుందాం. శ్రమలు వద్దు అని అనుకుంటే ఎలా ఉంటుంది అంటే మీకు అర్థం కావడం చెప్తాను. అసలు పిల్లలకు సంవత్సరం అంతా చదివిన తర్వాత వాళ్ళకి అసలు పరీక్ష అనేది పెట్టకపోతే ఆ చదువు అవసరమా? మీరు చెప్పండి. అలానే ఒక ఉద్యోగం ఇవ్వాలి అనుకున్నారు. ఉద్యోగం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక పరీక్ష అనేది నిర్వహించకపోతే, ఆ ఉద్యోగంలో ఎవరిని పడితే వాళ్ళని పెట్టేస్తే అది అసలు అది ఏమైనా ఉద్యోగానికి సంబంధించిన అర్హతేనది? అది కాదు. అంటే తప్పనిసరిగా పిల్లలకు పరీక్షలు అవసరం. అలానే ఒక ఉద్యోగం నీకు ఇవ్వాలి అని అంటే నీకు పరీక్ష అనేది అవసరం. అలానే శ్రమ అన్నది కూడా ఏదైతే ఉందో అది నీ ఓపికను, దేవుని పట్ల నీకున్న ప్రేమను, వాక్యం పట్ల నీకున్న నమ్మకాన్ని, రాబోయే లోకం పట్ల నీకున్న ఆసక్తిని తెలియచేసేది శ్రమ. పోనీ ఇంకా కొంచెం మనం లోతుల్లోకి వెళ్ళి ఇంకా కొంచెం మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకండి ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి కదా, ఏ మతంపై జరగనంత ఈ మారణకాండ, ఈ హింస ఎందుకు క్రైస్తవ్యం మీదనే జరుగుతుంది? దానికి చాలా కారణాలు ఉన్నాయి. అన్నీ మాట్లాడుకునే సమయం మనకు లేదు. కానీ ఒక ప్రధానమైన ఒక విషయం మాత్రం మీకు చెప్పాలి. ప్రధానమైన ఒక విషయం మాత్రం మీకు చెప్తాను. ఎందుకు క్రైస్తవ్యానికే ఈ శ్రమలు? ఎందుకు క్రైస్తవ్యానికి మాత్రమే? ఇటు విదేశాలలో మీరు ముస్లిం కంట్రీస్లో కూడా మీరు చూడండి, అరబ్ కంట్రీస్లో మీరు చూడండి. ముఖ్యంగా కొన్ని ఏళ్ల క్రితం ఐసిస్ ఉగ్రవాద సంస్థ, ISIS అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ,
క్రైస్తవులైన వారి మీద జరిగించినటువంటి భయంకరమైన మారణకాండ మీరు చూసే ఉంటారు. ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు, ఏమైనా ఒక యూనిఫామ్లో అమాయకులైనటువంటి క్రైస్తవులను ఒక ట్రాలీ ట్రక్కులో వాళ్ళను చేతులు కట్టేసి అందులో పడేసి, ఏదో గొర్రెలను తీసుకెళ్ళిపోయినట్టు, పశువులను తీసుకొని వెళ్ళిపోయినట్లుగా మనుషులను కూడా చేతులతో కట్టి ఆ ట్రాలీ ట్రక్కుల్లో పడేసి సముద్ర తీర ప్రాంతాలకు తీసుకెళ్ళిపోయి వాళ్ళందరినీ దింపి అక్కడ మోకాళ్ళు వేయించి వారి చేతుల్లో ఉన్నటువంటి తుపాకీలతో వెనక నుంచి ఒక్కొక్క తలను అలా కాల్చుకుంటూ పేల్చుకుంటూ వెళ్ళిపోతుంటే, అమ్మో! మరికొన్ని సందర్భాలలో కత్తితో ఆ తలను తెగ నరుకుతుంటే, ఏంటి ఘోరం, ఏమిటి దారుణం, ఏంటయ్యా వాళ్ళు చేసిన తప్పు, ఏంటి వాళ్ళు చేసిన నేరం? వాళ్ళేమైనా ఉగ్రవాదులా? వాళ్ళేమైనా దేశద్రోహులా? వాళ్ళేమైనా ఏమైనా దొంగతనం చేసిన వాళ్ళ? పోనీ వాళ్ళు ఏమైనా అత్యాచారాలు చేసిన వాళ్ళ? ఏంటి సమాజానికి వాళ్ళు చేసిన కీడేంటి? అంటే వాళ్ళు ప్రభువు నమ్ముకోవడమే వాళ్ళు చేసిన తప్ప? ప్రభు గురించి చెప్పటమే వారు చేసినటువంటి నేరమా? అయినా ప్రభు గురించి చెబుతున్నప్పుడు, ప్రభు నమ్ముకోండి అన్నప్పుడు మీకు ఎందుకంత భయం, మీకు ఎందుకంత కలవరపాటు మీకు? అంతే కదండి. ఇప్పుడు క్రీస్తు గురించి చెప్పొద్దు అంటున్నారు, ఏం చెబితే మీకేంటి భయం? ఏదో భయం. బైబిల్ పంచొద్దు అంటున్నారు, బైబిల్ ఎందుకు పంచొద్దు అంటున్నారు? ఇప్పుడు మీరు ఏదైనా పంచితే మేము తీసుకుంటాం, మిమ్మల్ని ఎవరు అడ్డగించట్లేదు కదా. ఈరోజు కూడా వచ్చేటప్పుడు ఒక వీడియో ఎవరో పంపించారండి. ఎక్కడ? పాశ్చాత్య దేశాలలో, క్రిస్టియన్ కంట్రీస్లో, యూరోప్ కంట్రీసో వెస్ట్రన్ కంట్రీసో తెలియదు మొత్తానికి. అక్కడ మన దేశానికి చెందినటువంటి ఇస్కాన్ సంస్థకు సంబంధించి కొంతమంది అక్కడ రోడ్డు మీద వెళ్ళిపోతున్నటువంటి క్రైస్తవులైన వారిని వాళ్ళని పిలిచి మీ పేరేంటని అడిగి, వారి చేతిలో ఉన్నటువంటి భగవద్గీత, వారి చేతి దానికి సంబంధించిన పుస్తకాలు వారికి ఇచ్చి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు చేస్తున్నారు చూసారా. వాళ్ళు చక్కగా హ్యాపీగా నవ్వుకుంటూ తీసుకుంటున్నారు. ఎంతో కొంత మీకు చేతనంత ఇవ్వండి అంటే వాళ్ళు ఎంతో కొంత సహాయం కూడా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు భయపడట్లేదే. అంతదా అక్కడ ఎందుకు మాకు ఇవ్వండి, మేము తీసుకోవడానికి మేమే అభ్యంతరం వ్యక్తం చేయట్లేదే, పంచుకోండి. మీరు పంచే గ్రంథం ధైర్యంగా మేము తీసుకుంటున్నప్పుడు, వద్దనుకుండగా మా చేతి మేము తీసుకుని దగ్గర పెట్టుకుంటున్నప్పుడు బైబిల్ చూస్తే ఎందుకంత భయం? బైబిల్ను పంచొద్దు అని మీరు ఎందుకు బైబిల్ ముట్టుకుంటే ఏం జరిగిపోతుంది మీకు? అంటే సంథింగ్ ఏదో భయం అండి వాళ్ళలో, మొత్తానికి ఏదో భయం గూడు కట్టుకుంది. ఏంటా భయం అన్నది బైబిలే చెప్పాలి. ఆ భయం ఏంటో బైబిల్ని అడుగుదాం. ఎందుకు బైబిల్ను తీసుకోవడానికి, బైబిల్ను పంచొద్దంటానికి, ఆ బైబిల్ అసలు చదవద్దు అంటానికి, బైబిల్ అసలు బ్యాన్ చేయాలంటానికి, ఇలా మాట్లాడే వాళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నారో ఏంటయ్యా ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళ మనసులో ఉన్న విషయం చెప్పు తండ్రి అని మనం ఆయన అడిగితే, ఇదే బైబిల్లో వాళ్ళు ఎందుకు అలా అంటున్నారు తెలుసా నాయన, వాళ్ళు ఎందుకు బైబిల్ పంచొద్దు అంటున్నారు తెలుసా, బైబిల్ వాళ్ళు ఎందుకు చూస్తే భయపడిపోతున్నారు చెప్పమంటావా అని యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు ఆయన వీళ్ళ గురించి. యోహాను సువార్త 3వ అధ్యాయము చివరి మాట. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనమండి, 19 నుంచి చూద్దాం. 3వ అధ్యాయం 19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున, చూసారా, తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. అంటే మనుష్యులకు ఏమొద్దు? వెలుగొద్దు. వాడు ఎక్కడున్నాడు? చీకట్లో ఉన్నాడు. చీకట్లో ఉన్నవాడు వెలుగులోనికి రావడానికి ఇష్టపడడు. నిజంగా కొంతమంది చెప్పే మాట విన్నప్పుడు
చాలా సంతోషం అనిపించింది, అదే సమయంలో బాధ కూడా ఉంటుందిలేండి. ఎందుకంటే నిజం చెప్తున్నారు కనుక సంతోషం, అలా మాట అంటున్నారు కనుక బాధ. వాళ్ళు నిజం చెప్పారు కనుక సంతోషం అనిపించింది, కానీ వాళ్ళు అన్న మాటను బట్టి బాధ కలుగుతుంటుంది. ఇంతకు ఏంటండి అంటారా? కొంతమంది చెప్తుంటారు, ఏమండి బైబిల్ మంచిదండి, యేసుప్రభు మంచోడండి, నాకు చర్చికి రావడం ఇష్టమేనండి, కాకపోతేనండి అంటారు. ఏంటి కాకపోతే? ఏం లేదండి, మందు మానేయమంటారు కదండి, కొంచెం కష్టంగా ఉంటుందండి అంటాడు. లేకపోతే ఎలా అంటాడు. అంటే చూసారా, యేసుప్రభు మంచోడే, బైబిల్ మంచిదే, ప్రార్థన రావాలని ఉంటుంది, కానీ వస్తే మీరు ఏం చేస్తారు? ఇది మానేయమంటారు. నేను మానకుండా ఉండలేను అంటే ఇప్పుడు ఏమన్నాం చెప్పండి? అంటే ఎందుకు రాలేకపోతున్నాడు అనమాట? వస్తే మానుకోవాలి ఇది, కనుక నేను వచ్చి అది మానకుండా ఉండలేను, అందుకని నేను దూరంగా ఉంటాను. చీకటి, అదే చీకటి. అలానే సినిమా పిచ్చి వాళ్ళు ఉంటారు, సినిమా పిచ్చి. కొంతమందికి కొన్ని రకరకాల పిచ్చిలు ఉంటాయి, ఏమంటే బలహీనతలు ఉంటాయి, కానీ ఇక్కడికి వస్తే అవి మానుకోవాలి చెప్తారు. ఎందుకంటే వారం వారం కూడుకున్నప్పుడల్లా చేసే ప్రసంగాలు అవే కదా, అందులో ఏదో ఒక మాట, ఏదో ఒక ప్రసంగం ఖచ్చితంగా ఆ గుండెల్లోకి, ఆ హృదయంలోకి దూసుకొని పోయినట్టుగా, ఆయన గురించి చెప్పినట్టుగా, టార్గెట్ చేసి చెప్పినట్టుగా ఖచ్చితంగా అనిపించింది. వాక్యమే అది, అందుకు రావడానికి ఇష్టం ఉండదు. అదే చెప్తున్నాడండి, అదే భయం. ఇందులో ఏముంది? బైబిల్ పంచొద్దండి. బైబిల్ ఏముంది? దొంగతనము, దొంగిలకూడదు అన్నాడు. మరి కష్టం కదా మరి దొంగకు. ఒకటి, నరహత్య చేయకూడదు అంటాడు. అమ్మ, నరహత్య చేయకుండా ఎలా ఉండగలం మనం? రేపు పొద్దున చేయాల్సి వస్తుంది, చేయకుండా ఉండలేము. నీ పొరుగువాడి దగ్గర ఏది ఆశించకూడదు అన్నాడు. మరి బతికేదే పొరుగువాడి మీద, మరి ఆశించకుండా ఉండాలంటే ఎలా అవుతుంది చెప్పు? వ్యభిచరించకూడదు అన్నాడు. అమ్మ, లేదు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, మనకు బోళ్ళంత మంది వెనకాల, ఎలా మానుకోగలం అంటారు చెప్పండి? మనుషుల ఆలోచనలండి. అంటే బైబిల్ పంచుతుంటే ఎందుకు భయపడిపోతున్నారు, బైబిల్ ఎందుకు వద్దంటున్నారు అంటే దాన్ని చెప్తున్నాను. అంటే బైబిల్ అంటే భయం, అంటే ఇందుకే భయం. అదే చెప్తున్నాడు ఇక్కడ కారణం. 3వ అధ్యాయం 19లో, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. 20లో చెప్తున్నాడు, డైరెక్ట్గా చెప్పేశాడు. దుష్కార్యము చేయు అన్నాడు. ఏమండి అంటే అభ్యసించు అన్నాడు. చూడండి, అంటే దుష్కార్యమును అలవాటు చేసుకున్న ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుంటున్నట్లు వాడు వెలుగునొద్దకు రాడు అన్నాడు. ఇంతకు వెలుగు ఎక్కడా అంటే వాక్యం. నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగునై ఉన్నది అన్నాడు. అంటే నువ్వు కానీ ఒక్కసారి వాక్యం దగ్గరికి వచ్చావనుకో, కంప్లీట్గా నీ రిపోర్ట్ అంతా, ఏమంటారు, మొత్తం నీ బ్రతుకంతా స్కాన్ చేసి నీ కళ్ళ ముందు చూపించేస్తుంది. నువ్వు బైబిల్ దగ్గరికి వచ్చేసావనుకో, ఇది బైబిల్ ఒక అద్దం లాంటిది. ఇది అద్దం ముందుకు నిలబడ్డావనుకో, నీ రూపాన్ని అంతటి కూడా అద్దంలో నువ్వు ఎలా ఉన్నావో చూపించేస్తుంది. అలానే వాక్యము కూడా ఒక అద్దము వంటిది. వాక్యము వెలుగు. వస్తే కనబడిపోతావు, వస్తే నీ లోపాలన్నీ బయటపడిపోతాయి. బైబిలును ఎందుకు తీసుకోవడానికి భయపడుతున్నారు బ్రదర్ అంటే, అమ్మో, అది కానీ పట్టుకున్నానా, అది కానీ ఓపెన్ చేశానా, నా రహస్యాలన్నీ ఏమైపోతాయి? బయటపడిపోతాయి. అందుకే నాకు బైబిల్ వద్దు. అందుకే మీరు బైబిల్ ఎవరికి పంచకండి. ఎందుకంటే వాళ్ళ జీవితాలు కూడా బయటపడిపోయి ఎక్కడ వాళ్ళ బ్రతుకులు మారిపోతాయో. నేను మారినప్పుడు వాడు మారకూడదు, వాడు మారినప్పుడు ఇంకెవడు మారకూడదు, మేమంతా ఇలానే ఉండాలి చీకట్లోనే. ఇది మనిషి యొక్క ఆలోచన అండి. అందుకోసం ఏం చేస్తుంటాడంటే, వాడు చీకట్లో ఉన్నవాడు వెలుగునొద్దకు వాడు రాకుండా, వెలుగులో ఉన్నటువంటి వారిని అవసరమైతే వాడు భయపెట్టో బెదిరించో వాడు చీకటి వైపుకు తీసుకెళ్లాలని ఆలోచన. 1. 2, ఎందుకు క్రైస్తవ్యానికి శ్రమలు, ఎందుకు క్రైస్తవ్యానికే ఈ బాధలు, ఎందుకు క్రైస్తవ్యానికే హింసలు అనడానికి డైరెక్ట్గా యేసుక్రీస్తులో చెప్పిన ఒక మాట చూసుకుని మనం ముగించేసుకుందాం. ఎందుకు అనే ఆ ప్రశ్నకు స్వయంగా ఆయన్ని అడుగుదాం. ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం ఒకసారి. యోహాను గారు రాసిన సువార్త చివరి మాటలు
అవి యేసు ప్రభుల వారి చివరి మాటలండి, తెలుసు కదా. యోహాను సువార్తలో 16వ అధ్యాయం 15వ అధ్యాయము అని అంటే మీరు 13వ అధ్యాయం నుంచి మీరు 17వ అధ్యాయం వరకు 13, 14, 15, 16, 17 అని అంటే అవి యేసు ప్రభుల వారు తన జీవితంలో మాట్లాడిన చివరి మాటలు. ఓకేనా, చివరి మాటలు అవి. అంటే ఎక్కడ, అదే మేడగదిలో ప్రభు చివరి భోజనాన్ని ఆచరించడానికి కూర్చుంటాడు చూసారా, అప్పుడు శిష్యులందరినీ తన చుట్టూ కూర్చోబెట్టుకొని ఆయన వారికి చేసినటువంటి చివరి హెచ్చరికలు, ఆయన వారితో మాట్లాడిన చివరి మాటలు. చాలా విలువైన మాటలు చెప్పాడండి వాళ్ళకి. ఎందుకంటే మరి ఆయన వెళ్ళిపోతున్నాడు కదా, వెళ్ళిపోయే ముందు వాళ్ళకి జాగ్రత్త చెప్పాలి కదా, వెళ్ళిపోయే ముందు వాళ్ళు భయపడుతుంటారు కదా, ఆ భయపడే వాళ్ళకి ధైర్యం చెప్పాలి కదా, కలవరపడిపోతుంటారు కదా, కంగారు పడద్దని చెప్పాలి కదా. అందుకు యేసుక్రీస్తు వారు చాలా విస్తారంగా మాట్లాడాడు. మాట్లాడి చెప్పాల్సినవన్నీ చెప్పి చివరిలో 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు. అర్థమైందా? 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం వరకు చెప్పవలసిన సంగతులన్నీ చెప్పాడు. అంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఇక ఆయన మరణం తర్వాత ఏం జరగబోతుందో అన్న సంగతులన్నీ చెప్పి 17వ అధ్యాయంలో వాళ్ళందరి కోసం చేసిన ప్రార్థన అన్నమాట. అందుకే యోహాను సువార్త 17 ఏంటన్నమాట, యేసుప్రభు చేసిన ప్రార్థన. 18లో అప్పగించబడతాడు. అది స్టోరీ, రైట్. ఇప్పుడు మనం ఇందులో 15వ అధ్యాయం చూద్దాం. ముందు 15వ అధ్యాయం అంటే చివరి మాటలే కదా, 13, 14, 15 అంటే చివరి మాటలే కదా. ఈ 15వ అధ్యాయములో ఈ 15వ అధ్యాయంలో ఎన్నవ మాట చూద్దాము. 15వ అధ్యాయం చూద్దామా? 15వ అధ్యాయం కంటే సరే 15వ అధ్యాయంలో 17 నుంచి చదువుకుందాం. 17 నుంచి 15వ అధ్యాయం 17. మీరు ఒకరిని ఒకడు ప్రేమింపవాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను. 18 అసలు విషయంలోకి వచ్చి వెళ్ళిపోదాం. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల, చూసారా ఆ మాట, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల అన్నాడు. కేవలం ఒక పాలస్తీనా ఇజ్రాయిల్లో ఉన్నటువంటి లోకమే అన్నాడు. అంటే క్రైస్తవుడు ఎక్కడున్నా కానీ లోకము క్రైస్తవుని ఏం చేస్తుంది? ఇజ్రాయెల్లో ఉన్నా ద్వేషిస్తుంది, అమెరికాలో ఉన్నా ద్వేషమే, ప్రపంచంలో ఎక్కడున్నా. అయితే క్రైస్తవుడని కానీ అందరూ క్రైస్తవులు కాదుండే. క్రైస్తవుని పేరు పెట్టుకుంటేనో, లేకపోతే సిలువ వేసుకుంటేనో, బైబిల్ పట్టుకుంటేనో, యేసుప్రభు ఫోటో పెట్టుకుంటేనో, ఇంటిపైన సిలువ పెట్టుకుంటేనో అన్నంత మాత్రం లోకానికి క్రైస్తవుడు ఏమో కానీ దేవుని దృష్టిలో క్రైస్తవుడు కాలేవు. మరి దేవుని దృష్టిలో క్రైస్తవుడు అంటే క్రీస్తు మాటలను తూచా తప్పక పాటించేవాడు. ఇంకా చెప్పాలేనంటే యేసుక్రీస్తుడు ఒక మాట అన్నారు, నేను సిలువ మోసాను, నేను సిలువను ఎత్తుకున్నాను, ఇది నా సిలువ నేను ఎత్తుకున్నాను. అలానే మీరు నన్ను వెంబడించాలనుకుంటున్నారు కదా, మీరు నాకు శిష్యులుగా ఉండాలనుకుంటున్నారు కదా. అయితే మీరు నన్ను వెంబడించాలి అనుకుంటే ఆయన అన్నాడు, మీలో ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు ప్రతిదినము, ఆ పదం చూడ, ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీలో ఎంతమంది మీ సిలువనెత్తుకొని ఆయన వెంబడిస్తున్నారు? అలాంటి వాళ్ళు ఆయన శిష్యులు అవుతారు, అందరూ కాదు. తన సిలువనెత్తుకొని ప్రతి దినము వెంబడించేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు మాత్రమే క్రీస్తుకు శిష్యుడు అవుతాడు, వాడు మాత్రమే క్రైస్తవుడు అవుతాడు. తప్ప ఆదివారం మాత్రము అలా ఆరాధన పేరుతో అలా ఫ్యాన్ కింద కూర్చొని, కిటికీ పక్కన కూర్చొని ప్రసంగం అప్పుడు నిద్రపోయి ఆమెనేటప్పటికి లేచి జేబులో చిల్లర వెతికి కోనుకేసి రొట్టె పిడితారా అని చూసి తిని తాగేసి వెళ్ళిపోయేవాడు క్రైస్తవుడా? ఇంకొంతమందికి ఆదివారం కూడా గుర్తుండదు. అది కాదు. నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు ప్రతి దినము, ఆ పదం ఇంకా పౌలు గారు ఏమంటారు తెలుసా అండి, ప్రతి దినము మేము మా బ్రతుకు మా ప్రయాణం ఎలా ఉందంటే ప్రతి దినము మేము వదకు తేబడిన గొర్రె పిల్లలమైనట్లుగా ఉన్నాము. వదకు తేయబడిన గొర్రె పిల్ల అంటే అర్థం ఏంటి? ఆ మాటకు అర్థం తెలుసా? వదకు తేయబడిన గొర్రె పిల్ల అంటే ఇంక అయిపోయింది. అది ఈ రోజు కటింగ్ వెళ్ళిపోద్దో తెలియదు, రేపు కటింగ్ అవుద్దో తెలియదు, ఎల్లుండి కటింగ్ అయిపోద్దో తెలియదు. ఇప్పుడు చూడండి స్టార్ట్ అయిపోయిందండి, కట్ అయిపోతుంటాయి. ఇంకా కటింగ్ దేని కట్ చేసుకుంటారు? అది పుష్టిగా ఉండాలి ఇంకా, అంతే కదండి. పిల్లగా ఉన్నప్పుడు మేత పెట్టి దాన్ని పెద్దగా చేసి అంతే, అమ్మయ్య మొత్తానికైతే వచ్చేసిందిరా, అది తూకానికి వచ్చేసింది.
కట్ చేస్తే మాంసం వెళ్తుంది అనుకున్నారు అనుకోండి, ఇంకా అయిపోయింది, ఇక దాని లైఫ్ అయిపోయినట్టే. సేమ్ ఇక్కడ పౌలు గారు కూడా ఏంటంటే, ఇక మా జీవితం అయిపోయింది, ఈ రోజు రేపు అన్నట్టుగానే మేము బ్రతుకుతున్నాం. అది పౌలు గారి జీవితం. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు కదా, ప్రతిదినము తన శిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి అన్నాడు. అలా వెంబడించేవాడు నాకేమవుతాడు? శిష్యుడవుతాడు. అలా వెంబడించే వాడిని లోకం ఏం చేస్తుంది? అది ఇప్పుడు అలా వెంబడించే వాడిని లోకం ఏం చేస్తుంది? 15వ అధ్యాయం చదువుకుంటున్నమాట, 18వ వచనం. లోకము మిమ్మును ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించానని మీరు ఎరుగుదురు. మీరు ద్వేషించేసరికి మీరు ఫీల్ అయిపోతున్నారా? ఒక్కసారి మీ బాసును కదా, నేనే కదా మూలం క్రైస్తవ్యానికి. నన్నేం చేసింది లోకం? నన్ను ప్రేమించిందా లోకం? నన్ను సన్మానించిందా లోకం? నాకు దండేసిందా లోకం? షాలో కప్పిందా లోకం? నన్ను కుర్చీ మీద కూర్చోబెట్టిందా లోకం? లేదనే సంగతి మీకు తెలుసు కదా. ఎన్ని మేలులు చేశాను కదా నేను పెడితే తిన్న వాళ్ళు కూడా, నా వల్ల బాగుపడిన వాళ్ళు కూడా. ఏం చేద్దాం అన్నప్పుడు, ఎవరు కావాలి మీకు అన్నప్పుడు బరబ్బా కావాలన్నారే తప్ప, మా బ్రతుకుల్లో మార్చినా, మా బ్రతుకులు బాగు చేసినా, మాకు అన్నం పెట్టినా, మా రోగాలు బాగు చేసినా, చనిపోయిన వారు తిరిగి లేపినా ఆ మహానుభావుడు కావాలని ఒక్క నోరు లేవలే. ఒక్క నోరు. అంటే ఏం జరుగుతుందో, సమాజం ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. క్రైస్తవుడు ఎప్పుడు మేలు చేస్తాడు, మేలు చేసే క్రైస్తవుడు దెబ్బతింటాడు. మీకు అర్థమైందా? క్రైస్తవ జీవితం అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనం భూమి మీద మనం చేసే మంచికి, మనం చేసే మేలుకు, మనం బ్రతుకుండగా మనం ఏదో ఫలాన్ని మనం ఆశిస్తాము అని అంటే అది చాలా తప్పు. మనం ఏమీ ఆశించకూడదు, ఏది మనం పొందుకోలేము. ఎందుకంటే మనం నమ్మిన యేసు ప్రభుకి ఏమీ లేనప్పుడు భూమి మీద, అంత గొప్పవాడు, అన్ని చేసినవాడు, ఆయన సిలువకు అప్పగించి ఒక బందిపోటు దొంగను సమాజం కోరుకుందన్నప్పుడు నిన్ను కోరుకుంటుందా సమాజం? చెప్పి యేసుప్రభు కంటే గొప్పవాడు నిన్ను కోరుకోవడానికి? నన్ను కోరుకోవడానికి యేసుప్రభు కంటే గొప్ప ఉన్నా నేను? అదే చెప్పాడు, లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. నెక్స్ట్ 19, మీరు లోక సంబంధులైన ఎడల చెప్తున్నాడు, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మిమ్మల్ని లోకం ద్వేషించకూడదు అని మీరు కోరుకుంటున్నారా? అంటే లోకం మిమ్మల్ని ఎవరు ఏమనకూడదని కోరుకుంటున్నారా? లోకంలో శ్రమలు రాకూడదని మీరు కోరుకుంటున్నారా? లోకం చేతిలో మీరు హింసింపబడదని కోరుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, మీరు కూడా లోకంలో కలిసిపోండి. అంతే, సింపుల్. మీకు అర్థమైందా? లోకము, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. లోకం ఒకటండి, లోకం కాదు కదా. మరి నువ్వు లోకములో నుంచి క్రీస్తు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు కదా, మనం ప్రత్యేకించబడ్డాం కదా. లోకములో నుంచి వేరు చేయబడి, లోకము నుంచి ప్రత్యేకించబడిన లోకము నిన్ను ఎలా బ్రతకనిస్తుంది? లోకము నీతో ఎలా సమాధానంగా ఉంటుంది? అందుకే చాలా కష్టం ఈ లోకంలో బ్రతకటం. ఈ లోకముతో బ్రతకొచ్చు రాజీ పడిపోతే. పర్లేదండి, సినిమాకి నేను కూడా వచ్చేస్తాను అనుకోండి, పర్వాలేదు. పర్లేదురా సార్, ఇంతకు అడుగుతాను, నేను కూడా తాగుతాను పద నీతో పాటు అన్నావు అనుకోండి, ఆడితే నీకు ఏ గొడవ లేదు. నువ్వు రానన్నప్పుడే కదా, ఒరే చూసావా వీడు నిన్నటి వరకు ఎలా ఉన్నాడు, ఈ రోజు ఎలా మారిపోయేటట్టు వీడు అని ఆ రోజు నుంచి నీ మీద చిన్న చూపు, ఆ రోజు నుంచే నీ మీద అసూయ, ఆ రోజు నుంచి నీ మీద పగ. నిన్న ఎవరో ఒక వీడియో పంపించారండి, అందులో పాపం ఆ గోల, ఆమె ఏడుపు ఏంటంటే, ఏమోనండి మొన్నటి వరకు బాగున్నారండి, ఆ మతంలోకి వెళ్ళిపోయారండి, సాగుకు రావట్లేదండి, దినాలకు రావట్లేదండి, తాగుడుకు రావట్లేదండి, విందుకు రావట్లేదండి, పెళ్లికి రావట్లేదండి, పేరెంటాలకు రావట్లేదండి, మాతో పాటు డ్యాన్స్ చేయట్లేదండి, మాతో పాటు ఎగరటం లేదండి, మాతో పాటు కబుర్లు చెప్పుకోవటం లేదండి. బాధండి. ఇంకేమంటాం చెప్పండి. ఇక ఇప్పుడు అలా కాకుండా చక్కగా వాళ్ళతో పాటు సినిమాలకు వెళ్ళిపోతే గొడవలేదట, వాళ్ళతో పాటు కాసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటే మా చెల్లె ఏం కాదు, మా చెల్లె మంచిది, ఏ మతంలో ఉన్నా పర్వాలేదు. అదే చెప్తుందండి ఆవిడ బాధ అంతా. ఇంకో పెద్ద ఆయన మాట్లాడితే ఏమంటున్నాడు, మేము అలా బయటికి వెళ్ళిపోతే రాను, నేను ఇలా గుడికి వెళ్ళిపోతాను అంటున్నాడండి. అది మాకు నచ్చట్లేదండి. ఒరే బయటికి అలా సరదాగా తిరిగి వద్దామంటే రానంటున్నాడు వాడు, అలా ఒక పెగ్గించుకొని వద్దామంటే రానంటున్నాడు వాడు. మరి ఏం చేద్దాం?
ఇప్పుడు వాడితో గొడవ లేకుండా ఉండాలంటే అన్నే కావచ్చు, తమ్ముడే కావచ్చు, బావే కావచ్చు, బామర్దే కావచ్చు, వాడు ఎవడైనా కావచ్చు, వాడితో గొడవ పడకూడదంటే ఏం చేయాలన్నమాట, వీడు కూడా వాడితో పాటు వెళ్ళి తగ్గేయాలన్నమాట, లేదా ఒక 90 వేయాలన్నమాట, లేదంటే ఫుల్ వేయాలి. అప్పుడు ఏ గొడవ ఉండదన్నమాట వాడితో. అంటే అప్పుడు లోకం, అది లోకం. అది అంటే లోకము ఎందుకు నిన్ను ద్వేషిస్తుందో నీకు తెలియాలి. లోకం నిన్ను ఎందుకు ప్రేమించట్లేదు, లోకం నిన్ను ఎందుకు శ్రమకు గురి చేస్తుంది, ఇంతకు మించి ఏం లేదండి. క్రైస్తవుడంటే ప్రత్యేకింపబడినవాడు, పవిత్రంగా బ్రతకటానికి వచ్చినవాడు. మర్చిపోకూడదు. మీరు పరిశుద్ధులుగా, మీరు ఏమన్నారు, మీరు నీతిమంతులుగా తీర్చబడి మీరు పవిత్రంగా జీవించటానికి క్రీస్తుతో సహవాసం కోసం వచ్చారు అంటే కొరింథీ మొదటి పత్రిక 1:9 క్రీస్తుతో సహవాసం. ఏమంటే క్రీస్తుతో సహవాసం అంటే చిన్న విషయమా? క్రీస్తుతో సహవాసం చేయాలి అని అంటే క్రీస్తు లాంటి క్యారెక్టర్. అప్పుడప్పుడు లోకల్ ఒక సామెత చెప్తుంటారులేండి, ఒరే నువ్వు ఎలాంటి వాడు నాకు వద్దు కానీ నీ ఫ్రెండ్ వాడు చెప్పరా అంటాం, తెలుసండి. నీ గురించి నేను చెప్పను, నీ గురించి నువ్వు చెప్పాల్సిన పని లేదే కానీ నువ్వు ఎవడెవడితో తిరుగుతున్నావు చెప్పు నాకు ఒకసారి అంటే పలానా వాడితో అన్నారనుకోండి, ఇంకేముందరా నీకు ఉంటుంది ఇది ఈ అలవాటు, ఇక నువ్వు కూడా ఆట అయిపోయాయి. ఎందుకు? నీ స్నేహితులను చెబితే నువ్వేంటో చెప్పొచ్చు. మనం ఎందుకు వచ్చామో తెలుసా ఇక్కడికి, సంఘంలోకి? క్రీస్తుతో సహవాసం చేయటానికి వచ్చాం. మరి క్రీస్తుతో సహవాసం చేయటానికి వచ్చినప్పుడు ఆ క్రీస్తును ద్వేషించిన లోకం నిన్నెలా ప్రేమిస్తుంది? ఏ పాపము లేని, ఏ పాపము ఎరుగని ఆ క్రీస్తుని లోకం సిలువ వేసినప్పుడు నిన్ను సింహాసనం మీద కూర్చోబెడుతుందా? నో, కూర్చోబెడుతుంది. ఎప్పుడు? నువ్వు ఈ లోకంతో చేతులు కలిపినప్పుడు, నువ్వు ఈ లోకం ముందు తలదించినప్పుడు, ఈ లోకంలో ఉన్న చెడుతో, పాపంతో నువ్వు రాజీ పడినప్పుడు. అందుకే తిమోతి మొదటి పత్రికలో 3:12 చెప్తాడు కదా పౌలు గారు, మొదటి పత్రిక 3:12 సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారు అందరూ, అందులో నో డౌట్, ఇంకా ఎవరికి మినహాయింపు ఇవ్వలేదు. సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ చాలు. అంటే నువ్వు క్రైస్తవుడువైనంత మాత్రాన కాదు, క్రైస్తవుడువై మరలా సద్భక్తితో, వాక్య ప్రకారమైనటువంటి భక్తి, వాక్యం దాటకూడదు. నువ్వు అలా బ్రతికి చూడు. ఒక రోజైనా వాక్య ప్రకారం బ్రతికి చూడు, ఒక నెల బ్రతికి చూడు, ఒక సంవత్సరం వాక్య ప్రకారంగా బ్రతికి చూడు. ఎందుకు రావు నీ జీవితంలో శ్రమలు? ఎందుకు రావు నీ బ్రతుకులో కష్టాలు? అదే చెప్తున్నాడండి ఆయన మహానుభావుడు 15వ అధ్యాయంలో. నేను మిమ్మల్ని, అది చెప్పాడు, కరెక్ట్గా చెప్పేశాడు చూడండి తర్వాత మాటలో. అయితే మీరు లోకము తన వాటిని స్నేహించును, అప్పుడు మీరు ఏమైపోతారు? మీరు లోక సంబంధులు కారు. మీరు స్నేహించకపోతే మీరు లోక సంబంధులు కారు. ఏమన్నాడండి ఆ మాటలో? మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. మరి ఎవరి సంబంధులు? మీరు లోక సంబంధులే, కాకపోతే ఈ లోక సంబంధులు గారు, పరలోక సంబంధులం మనం. అర్థమైందా? మనం ఈ లోక సంబంధులం కాదు, పరలోక సంబంధులం. భూలోక సంబంధులం కాదు, పరలోక సంబంధులం. అందుకే భూలోక సంబంధికి పరలోక సంబంధికి చాలా తేడా ఉంటుందండి. చాలా తేడా ఉంటుందా ఉండదా? చాలా తేడా ఉంటుంది. పరలోక సంబంధి ఎప్పుడు ఏం ఆలోచిస్తుంటాడు? పరలోక సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తుంటాడు. భూలోక సంబంధం ఏం ఆలోచిస్తుంటాడు? ఎప్పుడు ఈ భూమి మీద ఏం తినాలా, ఏం త్రాగాలా, ఏం కట్టాలా, ఎక్కడికి వెళ్ళాలా, ఎలా సుఖపడాలా, ఎలా మాయ చేద్దామా, ఎలా మోసం చేద్దామా, ఎలా సంపాదిద్దామా, ఎలా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుందామా, ఎవరిని ఎక్కడ ఎలా తొక్కేద్దామా, నొక్కేద్దామా, అబ్బబ్బబ్బబ్బబ్బా, వాడి ఆలోచనలే వేరు. అంతే కదా? శరీరానుసారులు అంటాడు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు పెట్టుకుంటారు. ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైనటువంటి సంగతుల మీద మనసు పెట్టుకుంటారు. ఎలా కలుస్తుంది శరీరము ఆత్మ, ఆత్మ శరీరం? ఈ రెండు ఎప్పుడు విరోధం, పడదు. అందుకే ఈ లోకానికి క్రైస్తవునికి కూడా పడదు. అంటే ఈ లోకానికి అంటే మనుషులతోనే కాదు, ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడం, పాపం. క్రైస్తవుడు అసహించుకుంటాడు, క్రైస్తవుడికి పడదు. అందుకే ఈ లోకం మనల్ని ఏం చేస్తుంది అన్నాడు? ద్వేషిస్తుంది అన్నాడు. తర్వాత మాట చూడండి ఆయన, కనుక మీరు 15వ అధ్యాయంలో తర్వాత మాటలో, లోకము కాబట్టి నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని
అందుచేతనే, ఆ పదం చూడండి, అందుచేతనే లోకము మిమ్మును. నిన్న ఒక వీడియో చూశానండి, వాషింగ్ పౌడర్ నిర్మా. వీడియో ఏంటంటే వాషింగ్ పౌడర్ నిర్మా. ఈ పార్టీలోకి చేరనంత వరకు ఆడి మీద బోల్డని అవినీతి ఆరోపణలు. ఏమంటే ఇతను ఇందులో ఇంత నొక్కేశాడు, అతను అందులో అంత కొట్టేశాడు, ఇతను ఇందులో ఇగో ఇంత కుంభకోణం చేశాడు అని అతని మీద వరుసగా వార్తలు. ఏమండి నిజమేనండి, నొక్కేశానండి, మరి నేను చేసినటువంటి అపరాధాలు, నేను చేసిన ఈ నేరాలు అన్నీ పోవాలి అని అంటే, పోయి నేను మళ్ళీ తేటగా అయిపోవాలంటే నన్ను ఏం చేయమంటారంటే, నువ్వు ఈ పార్టీలోకి వచ్చేసావనుకో అన్నీ పోతాయి. అది వాషింగ్ పౌడర్ నిర్మాణం అనమాట. అర్థమైందా? ఇప్పుడు ప్రస్తుతానికి అదే నడుస్తుంది దేశంలో. ప్రస్తుతానికి దేశం అంతా అదే నడుస్తుంది. అంతే. ఎందుకురా నీకు ఈ బాధలు? వచ్చే ఇందులోకి రావా, పెట్టు, పంపించేసి వాళ్ళని పంపించు, ఏమండి వీళ్ళని పంపించి, ఐటీ వాళ్ళని పంపించు, ఆ సిబిఐ వాళ్ళని పంపించు, ఆ ఈడీ వాళ్ళని పంపించు, ఇవేనట వార్తలు. అంతే. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. వస్తావా, మొత్తం క్లీన్ చీట్. ఎంత ఉత్తముడో ఇతను. అలా ఉందన్నమాట. సేమ్ ఇక్కడ కూడా మీరు చూడండి, ఇక్కడ కూడా ఏమన్నాడు, అదే మాట అండి. ఏమంటున్నాడు? ఎన్నో వచ్చిన అందుచేత లోకము మిమ్మును ద్వేషించుచున్నది అన్నాడు. లోకం మిమ్మల్ని ద్వేషించకూడదు అనుకుంటున్నారా? అయితే ఆ పార్టీలోకి వెళ్ళిపోవడం అంతేం లేదు. మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, తప్పదు. ఏమండి ఇంతకు ముందే అనుకుంటాను, వచ్చేటప్పుడు ఒక వీడియో చూశాను, రాహుల్ గాంధీ గారు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మహారాష్ట్రలో గతంలో చాలా కాలం పాటు ఆ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినట్టు ఒక వ్యక్తి పాపం, ఆయన మా అమ్మగారి దగ్గరికి వచ్చారు, సోనియా గారి దగ్గరికి వచ్చి ఆమె దగ్గర చాలా చాలా బ్రతిమలాడుతూ మాట్లాడుతున్నాడు. అమ్మా నేను పార్టీని వదిలేస్తున్నానమ్మా, ఎందుకనంటే వాళ్ళు నా మీద చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారమ్మా, నేను కానీ ఇప్పుడు ఈ పార్టీని వదిలేసి వాళ్ళ పార్టీలోకి వెళ్ళకపోతే నన్ను జైలుకి పంపుతారమ్మా, నాకు జైలుకి వెళ్ళే ఓపిక లేదమ్మా, నన్ను ఏమనుకోవద్దమ్మా, ప్లీజ్ అమ్మా అని అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అనుమతి తీసుకొని పార్టీ మారాడు అని ఇందాక లేదో స్టేట్మెంట్ చదివానండి నేను. అంతే. మీకు కూడా శ్రమలు వద్దనుకోండి, మీరు కూడా పార్టీ మారిపోండి, ఏం లేదు. ప్రభువుని వదిలేసి ఇక ఏ పార్టీలోకి వెళ్ళిపోయినా పర్వాలేదు, దర్జాగా బ్రతుకుతారు. ఇంకా అవసరమైతే భవిష్యత్తులో మీకు పెన్షన్ కూడా ఇస్తారు కావచ్చు. ఏమండి నెల నెల స్కాలర్షిప్ ఇవి వస్తుంటాయండి. వీళ్ళు గొడవలు చేసే వాళ్ళు వస్తారు చూసారు, బ్యాచ్, వాళ్ళకి ఏముందండి, ఒక బాటిల్ చేత సరిపోద్ది, లేకపోతే వాళ్ళు నెల నెల వాళ్ళకి పోషిస్తుంటారు వాళ్ళను. శ్రమలు వద్దనుకుంటే, కష్టాలు వద్దనుకుంటే, లేదనుకుంటారా, నేను నీతిగా బ్రతుకుతాను, యథార్థంగా బ్రతుకుతాను, దేవుని కోసం ఏమైపోయినా పర్వాలేదు. ఆ రోజు మొదటి శతాబ్దంలో అపోస్తలు అలానే తెగించారు. అక్కడ కత్తి ఉంది, యాకోబు ఏం చేస్తావన్నాడు, వెళ్ళాడు, తలదించాడు, అంతే. అలా వచ్చింది కత్తి, తల మీద పడింది, తల ఎక్కడో ఎగిరి పడిపోయింది. అంటే నేను చావనైనా చస్తాను తప్ప నేను మాత్రం ఈ వెలుగును విడిచి చీకట్లోనికి రాను, ఈ నీతిని విడిచిపెట్టను, ఈ మార్గాన్ని వదులుకోను. ఏమయ్యా స్టెఫెన్ నీ సంగతి ఏంటి? చావనైనా చస్తాను, కానీ చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పకుండా మాత్రం ఉండను. క్రైస్తవుల మొదటి శతాబ్ద సంఘమా, యెరూషలేము సంఘమా, ఏంటి మీ సంగతి ఏంటి? మేము కూడా చెదిరిపోయినా పర్వాలేదు, స్త్రీలుగా, భార్యలుగా ఒకవి, భర్తలుగా, పిల్లలు ఒకవి, ఏమైపోయినా పర్వాలేదు, మా అందరి మాట బాట ఒకటే, క్రీస్తు మార్గం. ఈ మార్గం విషయంలో మా ఆస్తులు పోయినా పర్వాలేదు, మా అవయవాలు తీసేసినా పర్వాలేదు, మా ప్రాణాలు తీసేసినా పర్వాలేదు, కానీ మేము మాత్రం మేము నమ్ముకున్న క్రీస్తును, మేము అనుసరించే ఈ నీతి మార్గాన్ని మాత్రం మేము వదులుకోము. ఎందుకంటే ఇది జీవితం, ఇదే జీవితం కాదు, ఇదే బ్రతుకు కాదు, ఈ లోకమే కాదు, మరో బ్రతుకుంది, మరో లోకం ఉంది. అది నిత్యము ఉండేది, అది శాశ్వతమైనది. నిత్యము ఉండే ఆ జీవితం, నిత్యాశ్వతమైన ఆ లోకం నాకు కావాలి అనుకుంటే ఈ లోకంలో నేను క్రీస్తు కోసం, ఆ లోకం కోసం ఏమైపోయినా పర్వాలేదు.
అందుకే ఇలాంటి వాళ్ళందరి కోసమే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు చక్కటి మాట రాస్తాడు ఆయన. హెబ్రీ పత్రిక సమయం అయిపోయిందా? చాలా సమయం అయిపోయింది. 11వ అధ్యాయం ముగించేస్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 37లో 36 నుంచి 35 నుంచి ఇవన్నీ చదువుతున్నప్పుడు 36 మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదులను అనుభవించేది, రాళ్లతో కొట్టబడి రంపములతో కోయబడేది, శోధింపబడి ఖడ్గముతో చంపబడేది, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములో తిరుగులాడుచు సంచరించేది. అట్టి వారికి చూసారు, అట్టి వారికి ఎట్టి వారికి పైన చెప్పిన ఈ శ్రమలు అనుభవించిన వారికి, పైన చెప్పిన ఈ బాధలు అనుభవించిన వారికి, పైన చెప్పినటువంటి కష్టాలు అనుభవించిన వారికి, వీటిలో ఏదైనా అనుభవించావా? అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. మరి ఏ లోకం? దేవుడున్న లోకమే వీళ్ళకి కరెక్ట్. నిత్య జీవమే వీళ్ళకి కరెక్ట్, అది సరి అయినది. పరలోకమే వీళ్ళకి సరి అయినది. ఈ లోకం ఇలాంటి వారు ఉండేదగిన లోకం కాదు. అప్పుడప్పుడు మనం కొంతమందిని వారి జ్ఞానాన్ని, వారి తెలివిని చూసి, ఒరే వీడు ఇక్కడ పుట్టవలసిన వాడు కాదురా, వాడు ఇక్కడ ఉండవలసిన వాడు కాదురా, ఎక్కడో ఉండాలరా వీడు అంటాం. అలానే ఇక్కడ కాదు మనం ఉండవలసింది. ఎక్కడ? అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. ఏ లోకం? దేవుడున్న లోకం. అది శాశ్వతమైన లోకం. అది ఉందండి, ఉంది కనుకనే, నమ్మారు కనుకనే కదండి వీళ్ళందరూ ఇన్ని బాధలు, కొరడా దెబ్బలు తిన్నారు, బంధకాలు అనుభవించారు, ఖైదులు అనుభవించారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబట్టానికైనా సిద్ధపడ్డారు తప్ప దేవుని వదులుకోవటానికి మాత్రం వాళ్ళు సిద్ధపడలేదు. తల నరికివేయబడుతుందని తెలిసిన, తల తెగినా పర్వాలేదు తప్ప నేను క్రీస్తును మాత్రం వదులుకోను, చెప్పకుండా ఉండను. అంటే ఎందుకు? ఈ లోకం కాదు, మరొక లోకం, ఆ లోకం ఉంది కనుక వీళ్ళు ఇన్ని అనుభవించారు, ఇన్ని త్యాగాలు చేశారు. క్రైస్తవులైన వారలారా, ఇక్కడ కూర్చున్న మీరే కాదు, వాక్యాన్ని చూస్తున్న, లైవ్లో చూస్తున్న వారి కోసం కూడా చెప్తున్నాను. భవిష్యత్తు ఎలా ఉన్నా, పరిస్థితులు, పరిణామాలు, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద ఎవ్వరూ శాశ్వతంగా ఉండేవారు కారు. ఎలాగో నీ ప్రాణం పోక తప్పదు, కానీ పోయే ఆ ప్రాణం ఏదైతే ఉందో అది నిజంగా క్రీస్తు కోసం అయితే, దేవుడు కొరకైతే, వాక్యం కొరకైతే నీకు మరొక లోకం నీకు ఆహ్వానం పలుకుతుంది. లేదా మరో లోకం ఉంది, అది నువ్వు వెళ్ళకూడని భయంకరమైన, ఉండలేని భయంకరమైన లోకం. అది పాతాళాగ్నిగుండం. అది అందుకే అట్టివారు ఇక్కడ కాదు, నా దగ్గర ఉండాలి. నా కోసం బ్రతికిన వారు, నా కొరకు దెబ్బలు తిన్నవారు, నా కోసం జైలుకి వెళ్ళినవారు, నా కోసం అవమానింపబడిన వారు, నా కోసం నిందింపబడ్డారు. మళ్ళీ మీకు చాలా అవమానాలు నిందారు, కానీ ఎందుకోసం? నువ్వు తప్పు చేసా నువ్వు అనుభవిస్తూ ఉండొచ్చు, అందుకోసం కాదు, ఆయన కోసం. అందుకే అంటే కదా మత్తయి సువార్త 5:9-10 నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు అన్నాడు. నీతి నిమిత్తం, నా నిమిత్తం జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించండి, మీరు ఆనందించండి. పరలోకమందు మీ ఫలం ఏమవుతుంది? అధికం. ఇలా యేసు కోసం అవమానించబడుతున్నావా? వాక్యం కొరకు అవమానించబడుతున్నావా? సత్యాన్ని, నీతి మార్గానిలోను నడుచుకుంటున్నందుకే నిందింపబడుతున్నావా? మేలు చేసినందుకే బాధ అనుభవిస్తున్నావా? మేలు చేసి బాధ అనుభవిస్తున్నావా? వెరీ గుడ్. ఈరోజు మేము అదేనండి, మేలు చేసి అనుభవిస్తున్నాం, మంచి చెప్పి నిందింపబడుతున్నాం, మంచి చెప్పి అవమానించబడుతున్నాం. మంచి మార్గాన్ని పరిచయం చేసి ఎన్నో బూతులండి. అమ్మో, మీరు కానీ ఆ ఫేస్బుక్లోకి ఎప్పుడైనా బైబిల్ వాళ్ళు ఫేస్బుక్లోకి వెళ్ళి చూడండి, ఎప్పుడైనా ఖాళీగా ఉంటే, పాత వీడియోలు కానీ ఇప్పుడు కానీ నేను చూడటం మానేశాను. ఎందుకంటే అబ్బబ్బబ్బ పెడుతుంటారండి కామెంట్స్, భయంకరమైన కామెంట్స్ అనమాట. ఇంక మనం ఏం చేయలేం. అంటే నోటికి ఎంత మాట వస్తే అంత మాట, ఏ మాట వస్తే ఆ మాట. అవమానించబడుతున్నాం, నిజంగా నిందించబడుతున్నాం, దూషింపబడుతున్నాం. ఎవరి కోసం? వాక్యం కోసం కాదా? క్రీస్తు కోసం కాదా? దేవుని కొరకు కాదా? అవన్నీ చదువుతున్నప్పుడు, అవన్నీ వింటున్నప్పుడు పోనీలే పరలోకంలో నా ఫలం ఏమవుతుంది? అధికం. ఎందుకంటే క్రైస్తవ్యానికి శ్రమలు, ఎందుకంటే క్రైస్తవ్యానికి అంటే యేసు ప్రభు చెప్పాడు, లోకము నా కోసం మిమ్మల్ని ఏం చేస్తుంది?
హింసిస్తుంది, ద్వేషిస్తుంది. ఒక లోకంలో ఒక మాట చెప్తుంటారు, నిండుగా ఉన్నటువంటి ఏమంటారు ఆ చెట్టుకి రాళ్ళ దెబ్బలు. ఎవడైనా కానీ ఏ కాయలైనా ఆ చెట్టుకి ఎవడ రాయేస్తాడా? వేయడు. ఎప్పుడు నిండుగా ఉందనుకోండి పండ్లతో కాయలతో, దానికే వేస్తాడు. అవును, క్రైస్తవ్యం అంటే ఇది ఫలించే మహావృక్షం. క్రైస్తవ్యం ఫలాలతో కూడిన వృక్షం. యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఎన్నో తీగలు, ఎన్నో ద్రాక్ష గెలలు ప్రపంచవ్యాప్తంగా. అదే చూసి ఓర్వలేక తట్టుకోలేక వీళ్ళందరూ వేసే రాళ్ళన్నమాట ఇవన్నీ కూడా. చివరిగా ఒక్క మాట రెఫరెన్స్ ఏమంటే మన పాఠానికి సంబంధించి 16వ అధ్యాయం, అదే యోహాను సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తున్నమాట, చివరి మాట 33, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును. ఆ పదం చూడండి ఎంత బాగుందో. లోకములో మీకు సంతోషము, లోకములో మీకు సుఖం, లోకంలో మీకు ఆనందం, లోకంలో మీకు సన్మానం, లోకంలో మీకు గౌరవం ఎక్కడ చెప్పలేదు. యేసు ప్రభు చెప్తున్నాడు డైరెక్ట్గా, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి. నేను ఎవరినో తెలుసా? లోకాన్ని జయించిన వాడను. నేను లోకములో ఉన్న కామ క్రోధ మద మోహ మత్సరములను జయించినవాడు. అదే కదండి అరిషడ్వర్గాలు. మనిషి బందీ అయిపోతున్నాడు, పాపములు పడిపోతున్నాడు. మనిషి వేటికైతే బానిస అయిపోయాడో, ఏ పాపములో మనిషి పడిపోతున్నాడో వాటన్నిటిని జయించిన వాడెవరు? యేసుక్రీస్తు. నువ్వు ఏ శోధనలో, ఏ బలహీనతలో నువ్వు ఉన్నావో, నీ బలహీనతను జయించిన వాడు. ఒక్కసారి నువ్వు ఆయన దగ్గరికి వచ్చావా? ఆయన చెప్పిన మాట విన్నావా? ఆయన అడుగుజాడలు నడుచుకున్నావా? నువ్వు కూడా జయించగలవు. ఆయనకంటే ఎక్కువ శ్రమ లేదు నీకు, ఆయనకంటే ఎక్కువ కష్టం లేదు మనకు. ఆయన మన యజమాని కనుక, ఆయన యజమాని కంటే మన దాసులు ఆయన యజమాని అంటాడు 15వ అధ్యాయంలో. కనుక ఆయన గొప్పవాడు. మరి గొప్పవాడికి ఆయనకి తప్పనప్పుడు మనకు తప్పవా? అందుకే అన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, ఎందుకంటే నేను లోకములో మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఆ పదం చూడండి, లోకములో నేను మిమ్మును ఏర్పరచుకున్నాను. అందుకు మీకు శ్రమ, అందుకు మీకు కష్టం. కానీ శ్రమలు కష్టాల్లో మీరేం కునిగిపోకండి. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినట్ల, మొదటి పేతురు 4:10, బాధ అనుభవిస్తే ఆ పేరును బట్టియే మీరు దేవుణ్ణి మహిమపరచాలి. ఆ పేరును బట్టి సిగ్గుపడకండి. మీరు సిగ్గుపడాల్సిన పని లేదు. ఆ పేరును బట్టి మీరు దేవుణ్ణి మహిమపరచండి అన్నాడు. మొదటి శతాబ్దం క్రైస్తవ్యం ఎన్ని శ్రమలు! ఆ రోజు క్రైస్తవ్యానికి వచ్చిన శ్రమలు, వాళ్ళు అనుభవించిన శ్రమలలో ఈరోజు నిజంగా చెప్తున్నాను, మనం ఒక 1% కూడా అనుభవించడం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు క్రైస్తవ్యం అనుభవించిన శ్రమలలో ఈరోజు మనం అనుభవించే శ్రమలు ఒక 1% కూడా కాదు. దీనికే బెంబేలెత్తిపోతే ఎలా? దీనికే భయపడిపోతే ఎలా? దీనికే ఏదో జరిగిపోతుంది అనుకుంటే ఎలా చెప్పండి? క్రైస్తవుడంటే చావటానికే తెగించినవాడు. అవమానాలు తట్టుకోలేమా? నిందలు భరించలేమా? చెప్పండి. క్రైస్తవుడు అనంటే ఒక సైనికుడు అనంటే ప్రాణాలు ఇచ్చేవాడు ఏ క్షణాన్నైనా దేశం కోసం. అలానే దేవుని కోసం, సత్యం కోసం, మంచి కోసం, నీతి కోసం, న్యాయం కొరకు, సమాజానికి మేలు చేయటం కొరకు అవసరమైతే ప్రాణాలైనా ఇవ్వటానికి వెనుతీయని వీర సైనికులుగా మీరందరూ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇప్పటి వరకు మీ పిల్లలతో మీ జ్ఞానాన్ని పంచుకోవడానికి మీరిచ్చిన ఈ గొప్ప భాగ్యానికి మీ కృతజ్ఞతలు. చెప్పబడిన ప్రతి మాట మీ మాటగా మీ పిల్లలు విని స్వీకరించి దాని ప్రకారంగా జీవించుటకు సహాయం చేయండి. రాష్ట్రాలలో, దేశంలో జరుగుతున్నటువంటి తండ్రి పరిస్థితులు, పరిణామాలు తండ్రిగా మీరు చూస్తున్నారు. ఏదో పెరుగుతున్నాం అనుకుంటున్నారు. విరుగుట కొరకే లోకంలో సామెత. వద్దు. నాయకులైన వారు పక్షపాతము లేని వారుగా, నిష్పక్షపాతముతో, సమానత్వంతో దేశ ప్రజలందరినీ చల్లగా చక్కగా పరిపాలించగలిగే జ్ఞానము, వివేచన వారికి ఇవ్వండి. దేశంలో జరగనైనటువంటి ఎన్నికల విషయంలో కూడా ప్రార్థిస్తున్నాము. ఎక్కడా తొందరపాటు లేకుండా, ఎక్కడా
కలహాలు లేకుండా, అల్లర్లు లేకుండా శాంతియుతమైన వాతావరణంలో జరుగులాగున కృప చూపించమని వేడుకుంటూ, అలానే మరొక్కసారి దేశ రాష్ట్ర నాయకులను, హైందవ, ముస్లిం, క్రైస్తవ సోదర సోదరిమణులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆయుష్, ఆరోగ్యము, అందరి మధ్య చక్కటి అనుబంధాన్ని కలిగించమని ప్రాధేయపడుతూ, ఈ కార్యక్రమానికి కారణమైన మీ పిల్లలను మరొక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని చల్లగా దీవించండి. వెళుతున్న మీ పిల్లలను క్షేమంగా వారు చేరవలసిన గమ్యానికి చేర్చండి. మా ప్రయాణంలో కూడా తోడుగా ఉండండి. తిరిగి రేపు ఉదయపు కాలములో ఖమ్మంలో జరగనయున్న లేఖనాల పరిశోధన సదస్సు అంతటిలో తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరుగులాగున కృప చేయండి. క్రీస్తు నామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.